వారం మన గెస్ట్ ఒడిశాలో తెలుగువాడి సత్తా చాటుతున్న పోలీస్ ఆఫీసర్. వి గంగాధర్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటువైపు ఎందుకు వెళ్ళారు, సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మా కాస్ట్లో ప్రొఫెషన్ ఏంటంటే కళ్ళు గీత అండి. మా నాన్న ఇప్పటికీ కూడా కళ్ళు అమ్ముతాడు. నేను కూడా చాలాసార్లు అమ్మానులేండి. 10th 11th స్కూల్లో హాలిడేస్ వచ్చినప్పుడు. సార్ అంత కింద స్థాయి నుంచి వచ్చారు మీరు, ఐపీఎస్ సివిల్స్ రాని ఆలోచనలోకి వచ్చింది. సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా బతకాలి అంటే మన దగ్గర ఒకటి నాలెడ్జ్ ఉండాలి, పవర్ ఉండాలి, అథారిటీ డబ్బు ఉండాలి. డబ్బు ఉండాలి. మనకి డబ్బు లేదు. ఒడిశాలో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? రాయగడ డిస్టిక్. అది నేను జాయిన్ అయినప్పటికీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్. అది చాలా ఆపరేషన్ చేస్తే ఒక ఆపరేషన్లో ఒక నక్సల్ని కూడా పట్టుకున్నాను. కానీ అప్పట్లో ఒరిస్సా పోలీస్ మీద చిన్న అపవాదం ఉంటుంది, నక్సల్స్ అరికట్టడంలో వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు అనేది. మీకు బలిమెల ఇష్యూ మీకు గుర్తుండే ఉంటుంది. చాలా 36 గ్రేహౌండ్స్ జవాన్స్ చనిపోయారు. ఇట్స్ వెరీ హ్యూజ్ ట్రాజెడీ. కానీ మల్కన్గిరిలో మీరు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా గంజాకి ఎక్కువగా తరుగుతుంది. ఒరిస్సా ఒకటే కాదండి, యాక్చువల్గా రెండు ఒడిస్సా ఆంధ్ర బార్డర్లో వెదర్ ప్లస్ టోపోగ్రఫీ. అదే అక్కడ శీలావతి అనే ఒక బ్రాండ్ పడుతుంది కాబట్టి ఎక్కువ వాల్యూ. ఆ టేస్ట్ అంటారు, చెప్తాను మరి. అది అందుకనే పాపులర్ అయినది ఢిల్లీలో అయినా ఎక్కడైనా అక్కడైనా. చాలా టఫ్ టెరైన్స్ ఉంటాయండి. చాలా పై దాకా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పైన చూస్తే కనపడదు. లోపలికి వెళ్ళి ఒక చిన్న ప్యాచెస్ చేసుకుని వాళ్ళు. కానీ ఒక ఛాలెంజ్ జాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దేశంలో మెయిన్గా పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్. ఏ కాలేజ్ చూసినా దొరుకుతుంది, ఏ మార్కెట్లో పాండబ్బా దొరుకుతుంది. కానీ కొంతమంది ఎక్కువగా సంబల్పూర్లో లిటిగేషన్ పెడుతుంటారు, మీకు ఇబ్బంది రాలేదా? అక్కడ కొంత పశ్చిమ ఒడిశా సెపరేట్, కోస్టల్ ఒడిశా సెపరేట్, కొంచెం సెపరేట్ స్టేట్ టైపులో కూడా డిమాండ్ ఉండేది. చాలా పెద్ద గొడవ చేశారండి. కోర్టు పైన అటాక్ చేశారు. కోర్టు రూమ్లోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ జడ్జి పైన పేపర్లు విసిరేశారు, చైర్లు విసిరేశారు. చాలా గొడవ జరిగింది. హనుమాన్ జయంతి టైంలో బైక్ ర్యాలీ చేసేటప్పుడు అండి, హిందూస్ అంతా కూడా ఒక మస్జిద్ ముందు నుంచి వాళ్ళు వెళ్ళాలి. మస్జిద్ పై నుంచి రాళ్ళు పడ్డారు. సంబల్పూర్లో మీరు చెప్తున్నట్టుగా లిటికేట్ ఒక అమ్మాయి మీ ఆఫీసులకు వచ్చి ఏం చేసిందండి? అది మెయిన్ ఆల్ క్రిమినల్స్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్. పర్సనాలిటీ డిజార్డర్ ఉంటేనే క్రైమ్స్ చేస్తారు. ఈ బ్యాక్ స్టాబింగ్, బ్యాడ్ పీపుల్, లేకపోతే. సో అమ్మాయి కూడా వచ్చింది, ఇలా చెప్పింది, ఫలానా XYZ నన్ను రేప్ చేశాడు. నేను నమ్మాను, అంటే వాళ్ళు నిజమేనేమో అని చెప్పేసి నేను వెంటనే నా పైన అలిగేషన్ మొదలుపెట్టి నేను డబ్బు తీసుకొని అవతల పార్టీకి సపోర్ట్ చేశాను. మిగతా స్టేట్లో కంపేర్ చేసుకుంటే ఒడిశాలో పోలీస్ పోస్టింగ్ అన్నీ కూడా కంప్లీట్ ప్యూర్లీ ఆఫీసర్ పోస్టింగ్లు ఉంటాయి. ఎక్కడ కూడా పొలిటికల్ పోస్టింగ్లు ఉండవు. ఉన్న 5% ఉంటాయనేది చాలామంది అంటారు. వాస్తవం అంటారు. మీరు అన్నట్లుగా ఒడిశా సొసైటీ వెరీ కన్జర్వేటివ్ సొసైటీ, ట్రెడిషనల్గా ఉంటారు. అక్కడ బాగా ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు, మేధావులు ఉంటారు. వెల్కమ్ టు 499 ఆఫ్ క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఒడిశాలో తెలుగువాడి సత్తా చాటుతున్న పోలీస్ ఆఫీసర్. పేరు బి గంగాధర్ గారు, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్, ఒడిశా. గంగాధర్ గారు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో పుట్టి ప్రస్తుతం ఒడిశాలో పనిచేస్తున్నారు. ఒడిశాలో దాదాపు 6 జిల్లాలో పనిచేసిన ఆయన నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకుని వచ్చారు. ప్రస్తుతం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న ఆయన పోలీస్ యూనిఫామ్ బై ప్యాషన్, బై చాయిస్ వేసుకున్న విషయంతో పాటు ఒడిశాలో క్రైమ్ రేట్ ఎలా ఉంటుంది, ఒడిశాలో క్రైమ్ రేటు ఎక్కువగా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ ఉన్న ప్రధాన కారణం ఏంటి, అదేవిధంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఒడిశా వెనకబడి ఉన్న కారణం ఏంటి, ఈ 2 అంశాలతో పాటు ఒడిశా రాష్ట్రంలో పోలీసింగ్ అనేది చాలా స్వేచ్ఛగా పనిచేస్తుంటుంది. ఏ పోలీస్ అధికారులకు కూడా పొలిటికల్ అధికారులకి వాళ్ళకి తల ఒగ్గి పనిచేయాలనేది ఒక నానుడు ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటి విషయాల్ని సార్ నడి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. బి గంగాధర్ గారు, వత్తుల గంగాధర్ గారు, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్.
సార్ ఒరిస్సా అనగానే ఒకప్పుడు నక్సల్ ప్రభావిత ఇప్పుడిప్పుడు బాగా అది కంట్రోల్ అవుతుంది. కానీ ఒరిస్సా తీసుకుంటే మొత్తం భౌగోళిక పరిస్థితి తీసుకుంటే మంచిగా టూరిస్ట్ ప్లేస్ ఉంటుంది. రకరకాల చాలా విషయాల్లో తీసుకుంటే మనకు బాగుంటుంది. మంచి టూరిస్ట్ మన బనిమల కానీ ఇంకొక చాలా ప్రాంతాలు తీసుకుంటాం. అదేవిధంగా మినరల్స్ ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఎడ్యుకేటెడ్ కూడా అదే ఉంటారు. కానీ ఎక్కువ పబ్లిక్ కూడా ఆర్భాటాలకి గోల్డ్కి దానికి పోకుండా చక్కగా చదువుకుంటూ దానికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంటారు. అంటే వాళ్ళంతా సాంప్రదాయబద్ధంగా ఉన్న కల్చర్ కనిపిస్తుంటుంది ఒరిస్సాలో. అంత కల్చర్ అవుతున్న డెవలప్మెంట్లో ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు ప్రభుత్వం ఇంకా పట్టు సాధించలేకపోతుంది? కొన్ని ప్రాంతాలు తీసుకుంటే మయూర్భంజ్ కానీ కల్హండి కానీ కొన్ని ప్రాంతాలు తీసుకుంటే కోరాపుట్ అటువంటి ప్రాంతాల్లో పర్టికులర్గా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ ప్రధానంగా పెరగడానికి కారణం ఏంటనుకోవచ్చండి? మీకు ఇందాక క్వశ్చన్ చేసినట్లుగా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎంత ఉంటుంది? ఆఫీసర్ పోస్టింగ్లు ఉంటాయా, పొలిటికల్ పోస్టింగ్లు ఉంటాయండి? మీరు అన్నది కరెక్టేనండి. ఒడిస్సాలో సరే, ఈ మూడు చెప్పే ముందు బి గంగాధర్ గారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అటువైపు ఎందుకు వెళ్ళారు? సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? మాది కర్నూలు జిల్లా అండి. మా నాన్నగారు యాక్చువల్గా కర్నూలు జిల్లాలో మాది శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కింద ముంపు గ్రామం అండి. అవునా, ఓకే. అందుకని ఆ ముంపు గ్రామంలో ఊరు వదిలేసిన తర్వాత బేసికల్గా మా కాస్ట్లో ప్రొఫెషన్ ఏంటంటే కల్లు గీత అండి. అందుకని మా నాన్న వాళ్ళు మా జేజ్ నాయన వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసేవాళ్ళు. బేసికల్గా ముంపు అయిన తర్వాత వీళ్ళు కుల వృత్తిని తీసుకుని మా నాన్న ఇప్పటికీ కూడా కళ్ళు అమ్ముతాడు. కల్లు గీత కార్మికుడు ఇప్పుడు కూడా అమ్ముతాడు. అవునా? ఇప్పుడు కూడా. సో అంటే ఆ వృత్తిని ఆయన గౌరవిస్తున్నారు అంతే. అంతే, ఇప్పటికీ ఆయన అదే అమ్ముతాడండి. అసలు ఆయన గౌరవిస్తున్నారు, మీరు కూడా చెప్పుకుంటున్నారు గర్వంగా. అది గర్వమే ఉంది, ఉన్న విషయం అది. తప్పేం కాదండి, అది కుల వృత్తి అంతే. ఇప్పుడు కల్లు గీత కార్మికుడు ఆయనేం పెద్దగా చదువుకోలేదు, మా అమ్మ కూడా పెద్దగా చదువుకోలేదు. సో ఇప్పటికీ కళ్ళు దుకాణం ఉంది మాకు. కళ్ళు అంగడి అంటే సొంత అంగడి కాదు, హీఈస్ వర్కింగ్ ఫర్ సంబడి ఎల్స్. ఇంకా ఆయన్ని తీస్తుంటారా అమ్ముతుంటారండి? అమ్ముతుంటారండి. తీస్తారు అమ్ముతారు కూడా. తీస్తారు అమ్ముతారు కూడా. తీస్తారు అమ్ముతారు కూడా. ఓకే. ఇప్పుడు కూడా నేను కూడా చాలాసార్లు అమ్మానులేండి. అంటే 10th 11th స్కూల్లో హాలిడేస్ వచ్చినప్పుడు నేను కూడా చాలా. సార్, అంత కింద స్థాయి నుంచి వచ్చాను, మీరు ఐపీఎస్ సివిల్స్ రాని ఆలోచన నాకు వచ్చిందండి. నేను నవోదయ విద్యాలయాల్లో చదువుకున్నానండి. మీకు అక్కడ ఫౌండేషన్. సో కొంచెం అక్కడ టీచర్స్ వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మనకి ఎక్కువ మంచి గోల్స్ ఉండాలని చెప్పేసి. సో అలాగే మన ఎన్వైరన్మెంట్ బాగా ఉంటే మనం కూడా అలాగే. అందుకని చిన్నప్పుడల్లా కూడా అనుకునేవాళ్ళం, ఎప్పుడైనా చేస్తే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని అనుకునేవాళ్ళం. నేను అనుకునేవాడిని, అట్లీస్ట్ అనుకునేవాడిని. కానీ ఎలా అవ్వాలో ఏంటో అప్పుడైతే తెలీదు. బయటకు వచ్చాక నేను కొంచెం నా గ్రాడ్యుయేషన్ కూడా కొంచెం అంత సాఫీగా జరగలేదు. +2 దాకా నవోదయలో చదివానండి. +2 నుంచి బయటకు వచ్చేసాక నేను నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి నాకు ఒక 6 years పట్టింది. అంటే మధ్యలో 1 year, థ్యాంక్స్ అండి, ఓకే, ఒక 1 year సొంతంగా నేను ఎంసెట్కి ప్రిపేర్ అయ్యాను. బైపీసీ అండి. నేను డాక్టర్ అవ్వాలని, యాక్చువల్గా ఇనీషియల్ టార్గెట్ ఆబ్జెక్టివ్ ఏంటి, డాక్టర్ అవ్వాలని. చాలా ఎక్కువ అంబిషియస్గా ఉండేవాళ్ళం, డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. అది ఓన్గా ప్రిపేర్ అయ్యాము, రాసాము, అవ్వాల. తర్వాత నేను ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ ఇన్ మెనీ ప్లేసెస్. అంటే ఇనీషియల్గా స్కూల్లో టీచర్గా పనిచేశాను చిన్నపిల్లలకి. అంటే +2 కదా అప్పుడు, చిన్నపిల్లలకి స్కూల్లో టీచర్గా పనిచేశాను. 7th 8th వాళ్ళకి చెప్పాను. మామూలుగా స్కూల్లో, హైదరాబాద్ స్కూళ్ళలోనే హోమ్ ట్యూషన్స్ చెప్పాను. అలా ఒక 1 year పనిచేశాను. తర్వాత మళ్ళీ కాల్ సెంటర్లో పనిచేశాను, సేల్స్ మెన్గా పనిచేశాను. ఇట్లా రకరకాలుగా చేశాను. ఇదంతా చేసేసరికి నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇలా 6 years పట్టింది బేసికల్గా. ఈ 6 years తర్వాత, అందుకని అప్పుడు ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఉన్నిందండి ఆబ్జెక్టివ్, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి. ఎందుకండి అది మర్చిపోయాం. ఎందుకు మీకు ఆ మైండ్లో ఎందుకు పడింది? ఒకటేనండి, సొసైటీలో రెస్పెక్ట్ఫుల్గా బతకాలి, ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలి అంటే మన దగ్గర ఒకటి నాలెడ్జ్ ఉండాలి, పవర్ ఉండాలి, అథారిటీ ఉండాలి, డబ్బు ఉండాలి. మనకి డబ్బు లేదు, ఉన్నది నాలెడ్జ్, ఏదో చదువుకుంటామని నమ్మకం. చదువుకుంటే బెటర్ కదా, ఐఏఎస్ ఐపీఎస్ అయితే వీ కెన్ కంట్రిబ్యూట్ టు ది సొసైటీ. ఇది ఒకటే నవోదయ మోటో కూడా. అది బేసికల్గా నవోదయ విద్యాలయ సమితి మోటో ఏంటంటేనండి, టు క్రియేట్ entrepreneurs, to create entrepreneurs, to provide employment to the society and to contribute to society. సో ఇలాంటి మోటోతో ఆ స్కూల్ ఉంది కాబట్టి, వాళ్ళ కరికులంలో కూడా అలాగే ఉంది కాబట్టి న్యాచురల్గానే ఆ టైప్ థింకింగ్ వచ్చింది.
అలాగండి. అంటే 6 సంవత్సరాలు నేను ఇలా పనిచేస్తూ చదువుకోవటం వల్ల నాకు 6 ఇయర్స్ పట్టిందండి గ్రాడ్యుయేషన్. అంటే మొదట్లో నేను అసలు జాయిన్ అవ్వలేదు. తర్వాత నేను పనిచేస్తూ ఉండటం వల్ల ఎగ్జామ్ రాసేవాడిని కాదు. అంటే ఆఫీస్లో లేకపోతే స్కూల్లో కాలేజ్లో చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉండేవి. ఒకసారి ఫీజు కట్టకపోయేది, లేకపోతే కట్టినా మర్చిపోవటం, ఇలాంటివి ఉండేవండి. చాలా సమస్యలు ఉండేవి. సో ఇవన్నీ దాటుకొని కంప్లీట్ చేయడానికి 6 ఇయర్స్ పట్టింది. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేసే సమయానికి నేను ఐ వాజ్ వర్కింగ్ ఫర్ జీఈ అండి, జనరల్ ఎలక్ట్రిక్. ఓకే. అంటే సివిల్స్ ఎప్పుడు రాశారండి? 2010లో రాశాను. స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారా? నాది ఫస్ట్ అటెంప్టే అనుకోవచ్చు. కాకపోతే నేను అంతకుముందు కూడా ఒక అటెంప్ట్ ఇచ్చాను పని చేసుకుంటూ. సో సెకండ్ అటెంప్ట్ అనుకోండి. ఓకే సార్, ఒక కింద స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చిన తర్వాత సివిల్స్ రాయాలని ఆలోచన వచ్చింది, కొట్టాలని కొట్టారు. ఫస్ట్ అటెంప్ట్లో మీరు కొంచెం మిస్ అయి ఉంటుంది. మరి ఇంట్లో అందరూ ఇబ్బంది పెట్టారు, నీ మనకెందుకు మన స్థాయి కాదు ఇది, ముందుకు వెళ్తున్నాం అని అటువంటి ఏమైనా మాటలు విన్నారా? లేదండి, ఎప్పుడే వాళ్ళకి బేసికల్గా తెలియదు, అంత ఐడియా లేదు ఏంటి నేను ఏం చేస్తున్నాను. ఒక్క విషయం అయితే అనుకున్నారు ఏంటంటే నేను రిజైన్ చేశానండి. అదే ఫస్ట్ నేను పని చేస్తూ రాసినప్పుడు రాలా. నేను ఒక ఫిలిమ్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఐ యూస్ టు వర్క్ ఇన్ ఐ ల్యాబ్స్. మీకు దుర్గం అవును, మై ఆఫీస్ వాజ్ ఇన్ ఐ ల్యాబ్స్, శ్రీనిరాజ్ గారు బిల్డింగ్ ఫస్ట్. అదేనండి నేను పని చేసినప్పుడు. అంతకుముందు దాని ముందు ఇన్ఆర్బిట్ మాల్ ఉంది, అవును, అప్పుడు లేదు అసలు, అప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. సో దుర్గం చౌరు ఓవర్లుకింగ్ అదొక్కటే ఉండేది. రౌండ్ బిల్డింగ్ ఉంటుంది. కొంచెం ముందుకు వస్తే మైండ్ స్పేస్ ఉండేది, ఇక్కడ సైబర్ గేట్వేస్ ఉండేది. అవును, తెలుసు అండి అది బిల్డింగ్. హైటెక్ సిటీ, ఇవి తప్ప ఈ 4 మైండ్ స్పేస్, హైటెక్ సిటీ, సైబర్ గేట్వేస్, ఐ ల్యాబ్స్ తప్ప అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు చాలా జంగల్ అయిపోయింది. అదే శ్రీనిరాజ్ గారు కట్టారు కదా, రామలింగరాజు గారు కో బ్రదర్. ఎగ్జాక్ట్లీ రైట్. ఆయన టీవీ నుంచి చైర్మన్ అప్పుడు. ఓకే ఓకే రైట్ అండి, కరెక్ట్ చెప్పారు. రైట్, ఐ ల్యాబ్స్ అనేది యాక్చువల్గా TV9 ఫస్ట్ అవును అవును సిస్టర్స్ కంపెనీ, అదే దాని నుంచి స్టార్ట్ అయింది. దాని నుంచి స్టార్ట్ అయింది. అవునండి, ఐ విజన్ నుంచి TV9గా మారింది. అవును. ఓకే, తర్వాత సెకండ్ అటెంప్ట్ కొట్టారు. కొట్టిన తర్వాత గోల్డ్ రాజ్ అవగానే వెంటనే అమ్మ నాన్న ఏమన్నారండి? తెలిసింది అప్పటికైనా మీరు? అంటే అప్పుడు తెలుసు అండి, అంత ముందు కూడా తెలుసు. కాకపోతే నార్మల్గా ఏమంటారండి ఊళ్ళో ఎవరికి మన గురించి తెలియదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే నవోదయలో చదువుకున్నాను. తెలిసినా కూడా జనరల్గా ఇన్సెక్యూరిటీస్ ఎలా ఉంటాయండి. నేను జీలో పనిచేస్తున్నాను, చెప్పాను కదా అప్పుడు జీలో పనిచేస్తున్నాను. నేను అప్పటికే ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, కారు కూడా కొన్నాను అప్పుడే సెకండ్ హ్యాండ్లో. సో అప్పుడు అందరూ నేను జాబ్ రిజైన్ చేసేటప్పుడు కొంచెం విమర్శలు వచ్చాయి, నార్మల్గా ఎక్కడైనా ఉండేటి. ఏంటి వీడు మంచి ఉద్యోగం వదిలేసి ఇలా చేస్తున్నది, తెలియదు కదండి వాళ్ళకి అసలు మనం ఏంటంటే. ఊర్లో ఎలా ఉండేదండి అప్పుడు? ఎకనామికల్గా మీరు కొంచెం పైకి వచ్చారు. అవునండి, సైకిల్ నుంచి మోటార్ సైకిల్ కార్ కానీ మీ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఊర్లో అందరూ ఏం కామెంట్ చేశారండి? కష్టపడి పైకి వచ్చాడు అన్నారా, లేదా ఇంకేమైనా కామెంట్ చేసుకొచ్చారా? ఏం కామెంట్ చేయలేదు, అంత పాజిటివ్గానే ఉన్నారు. ఓకే, నాకు బేసికల్గా ఊళ్ళతో పెద్ద ఇంటరాక్షన్ లేదు, కానీ ఎంత ఇంటరాక్షన్ ఉంటే అంతవరకు మాత్రం ఎవ్రీబడి వాజ్ ఓకే. ఓకే, తర్వాత అంటే ఎన్పిఏ ట్రైనింగ్, క్యాట్ అలాట్మెంట్ ఒడిశా అంతేనా? అంతే. ఒడిశాలో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ SDPO గున్పూర్ అండి, అది రాయగడ డిస్టిక్. అది నేను జాయిన్ అయినప్పటికీ నక్సల్ ఎఫెక్టెడ్ డిస్టిక్. అది నా సబ్ డివిజన్లోనే నక్సల్. సార్ ఫస్ట్ మీరు గున్పూర్ SDPO. ఓకే, మీరు వెళ్ళగానే మెయిన్ ఛాలెంజ్ మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఓకే, అక్కడ నాగభూషణ్ పట్నాయక్ ఆయన అడ్డా, అది మీరు ఎదుర్కొన్న చేసిన ఆయన ఎలా మీరు ఫేస్ చేశారు అసలు? రాయగడ ఏరియాలో అండి. నేను రాయగడలో జాయిన్ అయ్యేటప్పటికి, గునుపూర్ సబ్ డివిజన్ SDPOగా జాయిన్ అయ్యేటప్పటికి అక్కడ ఆల్మోస్ట్ నక్సల్ సమస్య తగ్గుముఖం పట్టే. నాగావళి దళం ఒకటి ఉండేదండి అక్కడ. దళాలు ఉండేవి, మేము ఆపరేషన్స్ కూడా చేసాం, చాలా ఆపరేషన్ చేసాం. ఒక ఆపరేషన్లో ఒక నక్సల్ని కూడా పట్టుకున్నాం మేము. కాకపోతే అంతకుముందు ఉండే ఉధృతంగా లేదు నక్సల్స్, కానీ కారిడార్ లాగా వాడుకునేవాళ్ళు. పక్కన గజపతి డిస్టిక్ నుంచి, ఇటువైపు నుంచి, కలహండి నుంచి. అక్కడ పేరు విన్నారా నాగభూషణ్ పట్నాయక్? విన్నానండి, నాగభూషణ్ పట్నాయక్. కానీ అక్కడ పబ్లిక్తో మాట్లాడటం అంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం రాలేదా? నేను మొదట్లో ఒడిశా జాయిన్ అయినప్పుడు అండి నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఒడిశా కాడర్ అంటే అండర్ డెవలప్డ్ అని చెప్పేసి
నేను ఫస్ట్ లాంగ్వేజ్ చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నేను జాయిన్ అయినప్పుడు అసలు నేను ఈ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడలేనేమో అని అనుకున్నా. కానీ ఒకసారి పని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫీల్డ్లో అందరితో ఇంటరాక్ట్ అవ్వటం మొదలుపెట్టా. ఒక 6 monthsలో నేర్చుకున్నా. ఈరోజు నేను అందరూ అంటారు మరి నిజం అవ్వద్దు మనకు తెలియదు, కానీ నేను మంచి ఒడియా మాట్లాడతానని అంటారు. నాకు ఇప్పుడు లాంగ్వేజ్తో ప్రాబ్లం లేదు. అంటే ఒడియా మాట్లాడడం వేరు, రాయడం వేరు. రాయడం కూడా వచ్చినారా? వచ్చండి, రాయటం వచ్చు. కాకపోతే తెలుగు రాసినంత ఫాస్ట్గా స్కిల్ఫుల్గా రాయలేను, బట్ రాయటం. రాసింది చదవగలరు? రాసింది చదవగలరు. హ్యాండ్ రైటింగ్ కూడా చదవగలరు. ఆ గుణపూర్ సబ్ డివిజన్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఫస్ట్ సబ్ డివిజన్ గుణపూర్ సబ్ డివిజన్లో నేను ఒక 10 నెలలు పనిచేశానండి. బేసికల్గా 12 months, 11 months, లెస్ దెన్ ఎ ఇయర్. మెయిన్లీ నక్సల్ ప్రాబ్లమ్స్ అండి. అక్కడ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ప్లస్ రెగ్యులర్ రొటీన్ క్రైమ్ ఉండేదండి. రొటీన్ క్రైమ్, మర్డర్స్, ఫ్యామిలీ ఇష్యూస్లో మర్డర్స్, ఆర్గనైజ్డ్ మాఫియా కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కానీ గుణపూర్ సబ్ డివిజన్లో పెద్దగా ఉండేవి కావండి. కాకపోతే లిక్కర్ రిలేటెడ్ అక్కడ ఇల్లిసిట్ లిక్కర్ ఎక్కువగా ఉండేదండి. ఆ ఇల్లిసిట్ లిక్కర్ తాగి గొడవలు చేసుకోవటం, పొలిటికల్ మర్డర్స్ జరగటం, ఇలాంటివి జరిగేవి. అవి రొటీన్ క్రైమ్. నార్మల్గా ఈ క్రైమ్ ఫర్ గెయిన్లో కానీ విమెన్ విషయంలో కానీ మోటివ్ క్లియర్గా ఉంటుంది, తెలిసిపోతుందండి. కానీ గుణపూర్ సబ్ డివిజన్లో ఎక్కువగా 174 ఉండేవండి. ఏది భర్త వచ్చి భార్యని తిట్టిన చిన్న చిన్న ఇష్యూస్కే వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. పురుగుల మంది తాగో లేదంటే చెట్టు గ్యాంగ్ చేసుకున్నారు. అటువంటి కేసులను మీరు ఐడెంటిఫై చేశారా? అంటే కాజ్ ఆఫ్ డెత్ అండ్ ప్రతి దానికి ఒక రీజన్ కనిపిస్తుంటుంది. అవునండి, చాలా చూశానండి. నేను ఎస్డిపిఓగా ఉన్నప్పుడు చాలా సూసైడ్లు చూశాను, చాలా మర్డర్లు చూశాను. మర్డర్ ఫర్ గెయిన్ అంటే అక్కడ ఎక్కువగా 174 జరగడానికి ప్రధాన కారణం అనుకుంటారు? అక్కడ చదువు లేకపోవడం వల్ల అనుకోవచ్చా? 174 అంటే సూసైడ్ అంటున్నానండి. అమాయకత్వం? అమాయకత్వం ఏం కాదండి. అంటే ఎక్కువగా చేతబడులు వీళ్ళు నమ్ముతుంటారు కదా నా ప్రాంతం. ఎక్కువ చేతబడులు ఉంటారండి అన్ని చోట్ల ఉన్నట్లుగానే ఒడిశాలో కూడా ఉన్నారు. రాయగడలో మీరు చెప్పారు మయూర్భంజ్ అని, మయూర్భంజ్ లాంటి చోట్ల చేతబడుల్ని నమ్ముతారు. చేతబడి చేసేవాళ్ళు ఉంటారు. అంటే తప్పుగా వాళ్ళకి చేతబడి వచ్చు రాదు అనేది పక్కన పెడితే చేతబడి చేసేవాళ్ళలాగా చలామణి అవుతూ భయపెడుతూ చేసేవాళ్ళు ఉంటారు. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చండి. అచ్చా, గుణపూర్ తర్వాత అంటే గుణపూర్ తర్వాత నన్ను డైరెక్ట్గా ఎస్పీ చేశారండి. మామూలుగా అడిషనల్ ఎస్పీ చేస్తారు, ఓఎస్డీ ఉంటుంది కదా, ఓఎస్డీ ఉంటుంది లేదా అడిషనల్ ఎస్పీ ఉంటుంది. నన్ను డైరెక్ట్గా ఎస్పీ చేశారు. ఫస్ట్ బౌద్ధ్ జిల్లాకి ఎస్పీ చేశారు. ఏముందండి అక్కడ? చాలా బౌద్ధలో యాక్చువల్గా అప్పటిదాకా అక్కడ ప్రమోటివ్ ఆఫీసర్లను వేసేవాళ్ళు అండి. అంటే స్టేట్ సర్వీస్ నుంచి ప్రమోట్ అయిన వాళ్ళు. ఎప్పుడైతే అక్కడ నక్సల్ ఇష్యూ స్టార్ట్ అయిందండి, కందమాల్కి ఆనుకొని ఉంటుంది, అప్పుడు వాళ్ళు బహుశా యంగ్ ఆఫీసర్ అయితే బెటర్ అనుకున్నారేమో ఆపరేషన్స్ చేయడానికి. ఐపీఎస్ ఆఫీసర్ అంటే నన్ను వేశారండి. చాలా రోజుల తర్వాత ఒక డికేడ్ అంతా కూడా మామూలుగా సీనియర్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు, ఈ స్టేట్ సర్వీస్ నుంచి ఉండేవాళ్ళు. దే వాంటెడ్ యంగ్ ఆఫీసర్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ నక్సల్ ఆపరేషన్స్. నేను పైగా గుణపూర్లో చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, అందుకని నన్ను బౌద్ధ్లో వేశారు. సార్, ఆ ఊరు వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది. మీరు గుణపూర్ వెళ్ళడం కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం. బరంపూర్ దిగి గంజా నుంచి రావాలి మదర్సా మీదుగా, అక్కడ కూడా ప్రాబ్లం. ఎలా ఫేస్ చేస్తారండి? నేను ఒడిశాలో జాయిన్ అయ్యేటప్పటికండి రోడ్ కనెక్టివిటీ బాగుంది. బౌద్ధ్కి వెళ్ళడానికి ఇప్పుడు నేను గుణపూర్ నుంచి బౌద్ధ్కి రావడానికి ఎటువంటి సమస్య లేదు, మంచి రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు కదా, అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు కూడా రోడ్లు బాగుంది. రోడ్ ఉందా? ఓకే. కానీ ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి. మీరు కర్నూలు, రాయలసీమ మంచి కారం ఫుడ్ అలవాటు పడ్డాయి మీకు. అక్కడ అంతా స్వీట్ ఉంటుంది. ఒడిశాలో పప్పులో కూడా వాళ్ళు పంచదార వేస్తారు. కరెక్ట్. పూరీలో జిలేబీ ఉంటుంది. మీరు ఎలాగా దాన్ని అడ్జస్ట్ చేశారు? ఇంట్లో మన కుక్సే ఉంటారు కదండి, వాళ్ళకి చెప్తే యాక్చువల్గా అదేనండి. ఒక గుర్రపు గుంపులో గాడిదని పెడితే కొద్ది రోజులకి అది ఏమవుతుంది, అది కూడా గుర్రం లాగే బిహేవ్ చేయటం, అది పరిగెడుతుంటుంది, అది అరుస్తాను. అలాగా నేను కూడా వాళ్ళలో జాయిన్ అయిన తర్వాత నేను కూడా అలాగే తింటాం అలవాటు అయిపోయింది. పొద్దున్న పూరి, వాళ్ళు రసగుల్లా. మనం ఇప్పుడు వాళ్ళకి ఇడ్లీ, మాకు స్టాఫ్ ఉండేవాళ్ళు కదండి, వాళ్ళకి ఇడ్లీ చేయటం నేర్పించిన, లేకపోతే పూరి చేయడం నేర్పించిన, ఆల్మోస్ట్ బాగానే చేస్తారు మనకి ఎలా కావాలంటే అలాగా. కానీ ఇనిషియల్గా మనం ఎలా చెప్పినా సరే వాళ్ళ స్టైల్లోనే చేస్తారు.
అడ్జస్ట్ అయిపోయింది. అవును సార్, మీ ఫస్ట్ డిస్ట్రిక్ట్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? మెయిన్ నక్సల్ ఇష్యూస్ అండి. నక్సల్ ఇష్యూస్ అది డైలీ ఇట్ వాజ్ అ వెరీ ఎంజాయబుల్ జాబ్ అండి బేసికల్గా. ఎందుకంటే సోర్సెస్ డెవలప్ చేసుకుంటారు మీరు. నేను పర్సనల్గా అందరూ ఆల్మోస్ట్ పర్సనల్గా వెళ్ళి సోర్సెస్ క్రియేషన్, సోర్సెస్ తోటి మాట్లాడటం, ఒక స్ట్రాటజీ దాన్ని డెవలప్ చేసుకోవటం, అది స్టెల్దీగా చేయాలి, కాన్ఫిడెన్షియల్గా చేయాలి. ఒకళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారంటే వాళ్ళ లైఫ్కి థ్రెట్ ఉంటుంది. మనం ప్రొటెక్షన్ ప్రతిసారి ఇవ్వలేము. సో అలా నేను పర్సనల్గా వెళ్ళేవాడిని ఫీల్డ్లోకి, సివిల్స్లో వెళ్ళేవాడిని, తలపాగా కట్టుకొని మోటార్ సైకిళ్ళలో, అలా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్లో అలా తిరిగేసి వాళ్ళతో కలిసి చాలా సోర్సెస్ డెవలప్. అప్పుడే స్టార్ట్ అవుతుందండి నక్సల్ ఇష్యూ అక్కడ. సో యాక్చువల్లీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ ఇన్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్. ఉండేదంటే అక్కడ we used to launch at least 10 to 15 operations in a month. 10 to 15 operations in a month is a very big number. ఓకే, కానీ అప్పట్లో ఒరిస్సా పోలీస్ మీద చిన్న అపవాదం ఉంటుంది, నక్సల్స్ అరికట్టడంలో వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు అనేది. అవునండి, మీరు కరెక్టే చెప్పారు. అప్పుడు ఉన్నది. ఇప్పుడు గత లాస్ట్ 1 డికేడ్లో మీరు ఇప్పుడు సదరన్ ఒడిశా ఏఓబి బార్డర్ తీసుకున్నారండి, కోరాపుట్, మీకు బలిమెల ఇష్యూ మీకు గుర్తుండే ఉంటుంది. చాలా 36 గ్రేహౌండ్స్ జవాన్స్ చనిపోయారు. ఇట్స్ వెరీ హ్యూజ్ ట్రాజడీ. అంత తులసి పహాడ్ అని చెప్పేసి అక్కడ ఉండేదండి. ఇట్స్ ట్రై జంక్షన్ బేసికల్గా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఒడిశా. అలాంటి సమస్య ఉండేది. ఇప్పుడు స్వాభిమాన ఆంచల్ అని చెప్పేసి మొత్తం ఫ్రీ అయిపోయింది. మాల్కాన్గిరిలో దెర్ ఈజ్ నో నక్సల్ అట్ ఆల్. రోడ్లు ఫ్రీగా తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు బలిమల వెళ్తే అక్కడ టూరిజం కనిపిస్తుంది, ఇప్పుడు బలిమల వెళ్తే అక్కడ రిసార్ట్ కనిపిస్తుంది. ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయిందండి. కానీ కట్ ఆఫ్ ఏరియాలో ఉంది కదండి ఇంకా? లేదండి, ఇప్పుడు మల్కాన్గిరిలో అబ్సల్యూట్లీ నో. దానికి స్ట్రాటజీ ఏంటంటేనండి, మీకు అందరికీ తెలుసు ఏంటంటే హోల్డ్, ఆపరేట్, హోల్డ్. ఆపరేషన్స్ చేయాలి, వాళ్ళని బయటికి ఫ్లష్ అవుట్ చేయాలి, హోల్డ్ చేయాలి. సిఓబీస్ అని పెడతారు, మీకు చాలా తెలుసు. అక్కడ సిఏపిఎఫ్లు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ బేస్ క్యాంపులు ఉంటాయి. ఆ బేస్ క్యాంపులు అన్నీ మల్కాన్గిరిలోను, ఛత్తీస్గఢ్ బార్డర్లోను ఉండటం వల్ల ఇప్పుడు మల్కాన్గిరిలో బేసికల్గా ఒక్క నక్సల్ ఆపరేషన్ కానీ, ఒక సివిలియన్ డెత్ కానీ, ఒక్క నక్సల్ డెత్ కానీ లాస్ట్ 1-2 years నుంచి లేదు. నక్సల్ డెత్ లేదు, క్యాజువల్స్ లేవు అనేది నేను ఒప్పుకుంటా, కానీ వాళ్ళ మూవ్మెంట్ అయితే ఏఓబీలో ఉందనేది వాస్తవం. ఏఓబీలో ఉందండి, మరీ కంప్లీట్గా లేదని అనడానికి లేదు. ఇంతకు ముందు ఏంటంటే వాళ్ళ గైడ్ లాగా ఉండేదండి. ఇప్పుడు వాళ్ళ గైడ్ లేదండి. ఇప్పుడు విలేజర్స్ ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు పోలీస్ వెహికల్స్ లైట్ పెట్టుకొని వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు పోలీస్ వెహికల్స్ లైట్ పెట్టుకొని వెళ్తున్నారు, ఫ్రీగా వెళ్తూ వస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ ఉంటుంది కదండి, ఇంటెలిజెన్స్ ఏమీ లేదు అక్కడ బేసిక్గా. కానీ మల్కన్గిరిలో మీరు చెప్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా గంజాకి ఎక్కువగా దొరుకుతుంది. ఎక్కడ జరిగినా, అంటే తెలంగాణ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడ గంజా దొరికినా మల్కన్గిరి నుంచి వస్తుంది, ట్రూ ఆంధ్ర నుంచి వస్తుంది అనేది వస్తుంటుంది రిపోర్ట్. అది వాస్తవం అంటారా? వాస్తవేనండి. మరి ఎందుకని కంట్రోల్ చేయలేకపోతుంది గంజాను ఒరిస్సా ప్రభుత్వం? ఒరిస్సా ఒకటే కాదండి, యాక్చువల్గా రెండు ఒడిస్సా ఆంధ్ర బార్డర్లో వెదర్ ప్లస్ టోపోగ్రఫీ. గాంజాకి మంచి ఈస్టర్న్ ఘాట్ హిల్స్, కోల్డ్ వెదర్, వాటర్, ఈ 2 సోర్సెస్ కావాలి. అదే అక్కడ శీలావతి అని ఒక బ్రాండ్ పడుతుంది కాబట్టి ఎక్కువ వాల్యూ. ఎగ్జాక్ట్లీ ఆ టేస్ట్ అంటారు, చెప్తాను మరి. అది అందుకనే పాపులర్ అయిందని చెప్పేసి ఢిల్లీలో అయినా ఎక్కడైనా అక్కడైనా. అవి చాలా ఇంటీరియర్ అండి. ఇంతకు ముందు అంతా కూడా నక్సల్స్ ప్రభావితం ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఉండే జనాలు కూడా ఎవరైతే ఈ గాంజా వ్యాపారం చేసేవాళ్ళు, గాంజా పండించేవాళ్ళు, వాళ్ళంతా కూడా నక్సల్స్ని వాడుకునేవాళ్ళు. అంటే పోలీసులు అక్కడికి చేరుకుంటే వాళ్ళ ఆర్థిక వనరులు దెబ్బతింటాయి కదా, ఈ గాంజా వ్యాపారం పోతే వాళ్ళకి డబ్బులు రావు. అందుకని చెప్పేసి వాళ్ళు నక్సల్స్ని వాడుకునేవాళ్ళు, నక్సల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం. ఆ కారణం చేత ఇంటీరియర్గా ఎప్పుడు పోలీసులకి, ఆంధ్ర పోలీసులకు కానీ ఒడిశా పోలీసులకు కానీ గాంజాని అరికట్టాలి అనేది సెకండరీ ఆబ్జెక్టివ్గా ఉండేది. ఫస్ట్ టార్గెట్ వాళ్ళది నక్సలిజం, సెకండ్ టార్గెట్. ఇప్పుడు ఒడిశా సైడ్ ఆల్మోస్ట్ 90% కంట్రోల్ అయిందండి. ఆంధ్ర సైడ్ కూడా పెద్దగా ఏం లేదు. నెక్స్ట్ స్టెప్ నేను అనుకుంటున్నాను, గాంజాని అరికట్టడంలో 2 ప్రభుత్వాలు కూడా నాకు తెలిసి సక్సెస్ అవుతాయి. అదొక్కటే కాదండి, ఒక నక్సల్ ప్రాబ్లం ఒక్కటే కాదు,
చాలా టఫ్ టెరైన్స్ ఉంటాయండి. మీరు వెళ్ళి ఉంటారు బహుశా. చూస్తాను 90 degrees కనిపిస్తుంటుంది. చాలా పై దాకా వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పైన పైన చూస్తే కనపడదు. లోపలికి వెళ్ళి ఒక చిన్న చిన్న ప్యాచెస్ చేసుకునే వాళ్ళు స్లోప్స్లో అన్నీ ఒక చోట మన పొలం వేసినట్లు 5 ఎకరాలు 10 ఎకరాలు వేయరు వాళ్ళు. ఆ స్లోప్స్లోను ఆ దారుల్లోనూ వేసుకుంటారు. వాటిని ఐడెంటిఫై చేయడమే కష్టం ఉంటుందండి. కొన్ని చోట్ల ఎక్కడైతే ఎకరాల్లో 6 ఎకరాల్లో 5 ఎకరాల్లో వేసుకుంటారో అలాంటివి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తుంటాయి, వాటిని చేస్తుంటారు. బేసికల్గా అండి మన దేశంలో పోలీస్ పబ్లిక్ రేషియో చూడండి మీరు. మనం అంటే వీఆర్ నాట్ సఫిషియెంట్లీ ఎక్విప్డ్ మ్యాన్ పవర్ వైజ్ అలాంటి సమస్యల్ని హ్యాండిల్ చేయడానికి. బట్ సిన్స్ ఒక ప్రాబ్లం అయితే సరిపోయిందండి నక్సల్ ఇష్యూ. ఇప్పుడు టాప్ ప్రయారిటీ గంజా. ఇప్పుడు టాప్ ప్రయారిటీ గాంజా లాస్ట్ 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఒడిశా గవర్నమెంట్, ఒడిశా పోలీస్ ఈజ్ ది టాప్ సీజర్ మేకింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ప్రతి సంవత్సరం కూడా హోమ్ మినిస్టర్ కూడా ఒడిశా పోలీస్ని సన్మానం చేశారండి. అంటే గంజా అరికట్టలోనే ట్రాన్స్పోర్ట్లో వస్తుంది. గాంజా సీజర్ అండి. ట్రాన్స్పోర్టేషన్లో హైయెస్ట్ క్వాంటిటీ ఆఫ్ గాంజా ఈజ్ సీజ్డ్ బై ఒడిశా పోలీస్. ఓకే. అయినా కూడా ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఇంకా ఉందంటారు? ఇంకా చేయాల్సి ఉందండి. ఇది గంజాని పట్టుకోవడం అంటే అసలు పండించకుండా చూడడం అనేది ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ కన్జ్యూమర్ అంటే వేరే విషయం వస్తుంది. అక్కడ వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి కమర్షియల్ క్రాప్స్ వైపు తీసుకొస్తే కొంత బెటర్ ఉంటుంది కదా. అక్కడ 2 రకాలండి గాంజా పండించే వాళ్ళు. 2 రకాలు. ఒకటి వేరే ఆల్టర్నేట్ లేక అలా తక్కువ మంది వాళ్ళు ఉండే కష్టపడే వాళ్ళు ఎవ్వరూ ఈ పని చేయరండి. డబ్బు ఫ్రీగా కావాలి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, కష్టమే లేకుండా అనుకునే వాళ్ళే. కానీ వాళ్ళకి వచ్చే తక్కువ అండి కదండి. అలా మెయిన్ కిన్ పిన్కి వెళ్తే ఎక్కువ వెళ్తుంటుంది కదా. అలా ఏం లేదండి. వాళ్ళకు కూడా నాకు తెలిసిన రేట్ ఏమిటంటే కిలోకి 1500. ఏ పంటకు 1500 ఇస్తారండి? అచ్చా. పసుపు ఇవన్నీ కదండి, ఇంకా పండొచ్చు కదా. పసుపు అక్కడ పండాలి కదండి, అది ఫారెస్ట్ ల్యాండ్. అక్కడ మీరు పసుపు పసుపు అని కాదు, చాలా ఉన్నాయి కదా, మిల్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంజా పండించేది నాకు ల్యాండ్ అవసరం లేదు. గాంజా పండించడానికి కొండల్లోకి వెళ్ళి వేసేసుకుంటే అయిపోతుంది. దానికి కూడా ఎక్కువ ఖర్చు పడక్కలు, వాటర్ ఉంటే చాలు. ఎరువులు కూడా ఈ మధ్యలో గంజా కూడా ఎరువులు వేస్తున్నారు. హైబ్రిడ్ సో కాబట్టి అత్యాశపడే వాళ్ళు మాత్రమే, క్రిమినల్స్ మాత్రమే మోస్ట్లీ. ఆబ్వియస్లీ దే నో, అది వాళ్ళకి అందరికీ తెలిసి తప్పని, కానీ ఈజీ మనీ కోసం. కానీ ఒక్కసారి కేసు పడితే దాన్ని ఇంకా బయటకు రావడం కష్టం కదండి అది ఎన్టీపీసీలో. అవునండి, కరెక్ట్. ఎందుకు వాళ్ళకి ఎడ్యుకేట్ లేక కేసులో కోర్టు చుట్టూ తిరగడం కన్నా ఇది బెస్టే కదా. ఒక్కసారి కేసు అయిన తర్వాత వాళ్ళు ఒక 6 నెలలు అలాగే జైల్లో ఉంటారండి. తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యేస్తారు, మళ్ళీ అదే పని చేస్తారు. గాంజా ఎన్డీపీఎస్ కేసులో నుండి ప్రూవ్ చేయటం అనేది చాలా కష్టం. ఎలా కష్టం అంటే బికాజ్ ఇది వెరీ స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్డ్ పైన ఉంటుంది కాబట్టి, మీరు ప్రజెంట్ చేసే ఎవిడెన్స్ కూడా అంత పకడ్బందీగా ఉండాలి, లేకపోతే కన్విక్షన్ రాదు. ఇది కన్విక్షన్ చేయటం, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్లో గంజా పట్టుకుంటారండి, అది ఫలానా రాజు పండించాడు అని ప్రూవ్ చేయటం చాలా కష్టం. అందుకని చెప్పేసి వీళ్ళు సరే పోలీసులకు తెలిసినా ఏదో ఆదరాబాదరగా ఉండే ఎవిడెన్స్తో వాళ్ళని అరెస్ట్ చేసి ఫార్వర్డ్ చేసినా కోర్టులు వాటిని కొంచెం లీగల్గా స్క్రూటినైజ్ చేయటంతో బెయిల్ వచ్చేస్తుందండి. అంటే కన్విక్షన్ ఉండదు అక్కడ. కన్విక్షన్ తక్కువ అండి. అంటే కన్విక్షన్ ఇప్పుడు గంజా కేసులు కానీ కొన్ని కేసుల్లో మనకి ప్రాసెసింగ్ పనిష్మెంటే కనిపిస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే కదా. అంతేనండి. రైట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ డిస్ట్రిక్ట్ ఎక్కడ? సెకండ్ డిస్ట్రిక్ట్ దేవ్గఢ్ అండి. బౌద్ధ్ తర్వాత దేవ్గఢ్. అక్కడ కూడా నక్సల్ ప్రాబ్లం ఉండేదండి సిమిలర్గా. అక్కడికి పంపించారు. మినరల్స్ ఎక్కువ దేవ్గఢ్లో మినరల్స్ లేవు, ఏమీ లేవు. ఎక్కడండి? దేవ్గఢ్ రాయగఢ. రాయగఢ అది, ఇది దేవ్గఢ్ అండి. రాయగఢ్లో బాక్సైట్ ఉంది. బాక్సైట్. ఓకే. దేవ్గఢ్ ఏంటి సార్ మెయిన్ ఛాలెంజ్ ఏంటి? అక్కడ కూడా నక్సలేనండి. మేము ఇనీషియల్గా యంగ్ ఎస్పీస్ కాబట్టి నక్సల్ ఆపరేషన్స్ అవి చేసి. ఎవరండి ఎక్కువ దళం యాక్టివ్ ఉండేది అక్కడ? అక్కడ మాది కేకేబిఎన్ ఒకటి ఉండేదండి బౌద్ధ్లో ఉన్నప్పుడు. కలహండి, కందమాల్, బౌద్ధ్, నాయగఢ్ డివిజన్. అక్కడ సంబల్పూర్, సుందర్గఢ్, దేవ్గఢ్ ఎస్ఎస్డి డివిజన్ అని మా ఏరియాలో ఎస్ఎస్డి డివిజన్. మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఎస్ఎస్డి డివిజన్ డిస్బాండన్ అయిపోయింది, వాష్అవుట్ అయిపోయింది. ఏఓబి కమిటీ లేదు ఒడిశాలో. కేకేబిఎన్ మాత్రమే ఇప్పుడు ఫంక్షన్లో ఉంది. ఇప్పుడు మీరు మయూర్భంజ్, రౌర్కెలా ఏరియాలో ఉండేదంతా
డిస్బాండ్ అయిపోయింది. దేర్ ఇస్ నో టీమ్ అండ్ నో కమిటీ. అంటే అది మాకు ఎలా తెలుస్తుందంటే, మాకు ఎప్పుడైనా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాళ్ళు సరెండర్ అయిన నక్సల్ ద్వారా, వాళ్ళ లిటరేచర్ ద్వారా, వాళ్ళ పుస్తకాల ద్వారా, వాళ్ళ యాక్టివిటీ ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా మాకు తెలుస్తుంటుంది. ఇప్పుడు ఆ కమిటీస్ అన్ని డిస్బాండ్ చేశారు, వాళ్ళకి ఆర్డరే లేదు వాళ్ళకి. ఓకే. సో ఒడిశాలో ఇప్పుడు ఒకే ఒక 4 జిల్లాలకు పరిమితం అయిపోయింది. అది కూడా ఇప్పుడు రీసెంట్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఛత్తీస్గఢ్లో నక్సల్ ఎఫెక్టెడ్ డీజీలతో మీటింగ్ పెట్టారండి. సో మా డీజీ గారు కూడా అటెండ్ అయ్యారు. 26 లోపు వీఆర్ వెరీ వెరీ పాజిటివ్, అట్లీస్ట్ ఇన్ ఒడిశా. అది కంప్లీట్ డిస్ట్రిక్ట్లో 4 అంటే ఒకటి కంధమాల్, కలహండి, బౌద్ధ్, నయాగఢ్. ఈ 4 ఎఫెక్ట్ ఉంది అంతే, మిగతా అంతా ఇంకెక్కడా లేదండి. ఈ 4 జిల్లాల్లో కూడా నయాగఢ్లో జస్ట్ బార్డరింగ్లో ఉంది. మెయిన్లీ కలహండి, కంధమాల్, ఓకే, బౌద్ధ్ టు సమ్ ఎక్స్టెంట్. ఎందుకంటే అక్కడ ఎక్కువ వాళ్ళకి పట్టు ఉండడం కారణం అంటారు. ఇప్పుడు మీకు దీన్ని మళ్ళీ హిస్టరీలో కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది. మీకు సౌత్లో ఉందండి ఏంటి, రాయగడ, మల్కన్గిరి, కోరాపుట్. దానికి బార్డర్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఇటు వచ్చేసి విశాఖపట్నం. ఎక్కడైతే ఆంధ్రాలో ఇంటెన్సిఫై ఆపరేషన్స్ అయినాయో, మల్కన్గిరి, కోరాపుట్ ఏరియాలో పూర్తిగా విపరీతమైన బేస్ క్యాంపులు పెట్టేసి ఆపరేషన్స్ చేసేసరికి వీళ్ళ రూట్ కట్ ఆఫ్ అయిపోయింది సౌత్కి వెళ్ళడానికి. వీళ్ళు దే హ్యాడ్ టు మూవ్ అప్. ఇది నార్త్కి వచ్చారు. నార్త్కి వచ్చారు కాబట్టి ఇది మహానది ఉంది ఒడిశాలో, మీకు తెలుసు. మహానదికి సౌత్, కోరాపుట్, మల్కన్గిరి, రాయగడకు నార్త్ అండి. ఈ మధ్యలో వచ్చి ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయ్యారు. పుష్ వచ్చేసరికి ఇక్కడికి వచ్చారు. కానీ కొంతమంది సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ మెంబర్స్ బరంపూర్లో షెల్టర్ తీసుకుంటారని వాస్తవం అంటారా? ఉండొచ్చండి, డెఫినెట్గా. ఎవరైతే సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు అర్బన్ ఏరియాస్కి వస్తూ ఉండొచ్చు. సార్, మీ ప్రాంతంలో కాకూరి పండన్న ఎలియాస్ జగన్ ఆయన మూమెంట్ ఏంటంటే? ఐడియా లేదండి. నేను ఇప్పుడు నక్సల్ జిల్లా వదిలేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. కానీ ఎక్కువగా ఒరిస్సాలో లీడ్ చేసిన తెలుగు పార్టీ ఉంటుందా? నేను కలహండిలో పనిచేసినప్పుడు నాకు పేర్లు అంత స్పష్టంగా గుర్తులేవు. సీసీ మెంబర్స్ 2 ఉండేవాళ్ళండి మా జిల్లాలో, తిరిగేవాళ్ళు. మేము చాలా టార్గెట్ చేసాము, ట్రేస్ చేయడానికి వర్కౌట్ అవ్వాలి. ఎవరండి? ఆయన పేరు గుర్తు రావట్లేదండి. ఓకే, ఇద్దరు తెలుగు వాళ్ళేనా? ఇద్దరు తెలుగు వాళ్ళే. చాలా ఓల్డ్ పేరు, సీసీ. చాలా పేర్లు మీరు చెప్తే నాకు గుర్తొచ్చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్స్. వాళ్ళు కలహండిలో షెల్టర్ తీసుకునేవాళ్ళు. ఓకే. సో తెలుగు వాళ్ళే. ఇప్పుడు బ్రెయిన్ ఫ్రమ్ ఆంధ్ర, కాడర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్, మనీ ఫ్రమ్ ఒడిశా. ఇది జనరల్గా నక్సల్స్ పార్టీలో. అక్కడ మీరు చూస్తున్న 4 జిల్లాలో ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. సెంట్రల్ కమిటీలో తెలుగు వాళ్ళు ఉన్నారు. మీరు చెప్తున్నట్లుగా లీడ్ చేసే వాళ్ళంతా ఒక కింద బరువులు మోసే వాళ్ళంతా కూడా ఒడిశా వాళ్ళు కనిపిస్తున్నారు. ఫండింగ్ కూడా అక్కడి నుంచి వస్తుంది. ఒడిశా వాళ్ళు ఫండింగ్ అండి, కాడర్లు ఎవరు లేరు. కదా ఒడియా వాళ్ళు అక్కడ నక్సలైట్లు ఎవరు లేరు. ఛత్తీస్గఢ్ నుంచి కొద్దిగా, జార్ఖండ్ నుంచి. ఓకే. సో కొంచెం తెలంగాణ, ఆంధ్ర నుంచి కొంతమంది ఉన్నారు, చాలా తక్కువ. అదర్వైజ్ తెలుగు వారు లీడ్ చేస్తున్నారని వాళ్ళ మధ్యన విభేదాలు వచ్చాయంటే వాస్తవం అంటారా? అది నిజమేనండి, అది యాక్చువల్గా నిజం. ఒడియా వాళ్ళు ఇది 90s, లేట్ 90s, ఎర్లీ 2000s చెప్తున్నానండి. అప్పుడు తెలుగు వాళ్ళ లీడర్షిప్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి మాకు మేమని వాళ్ళ డివిజన్, అది కూడా వాళ్ళ మూవ్మెంట్ కొంచెం వీకెన్ చేసింది. వాళ్ళ యూనిటీ దెబ్బతినేసి వాళ్ళు ఇండిపెండెంట్గా ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు ఒడిశాలో. సో అలా చేయటం వల్ల వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు గొడవపడి, వాళ్ళని వీక్ చేయడానికి వీళ్ళని వీక్ చేయడానికి వాళ్ళు, అది పోలీసులకే హెల్ప్ అయిపోయింది. ఒడిశాలో ఎవరైతే విడిపోయి, ఆయన పేరు కూడా గుర్తు రావట్లేదండి, పాత్రను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. చాలా కేసులు శిక్ష పడ్డది ఆయనకి. సో ఆయనతోటే ఒడియా కాడరు, ఒడియా నక్సలైట్లు అంతా కూడా క్లోజ్ అయిపోయారు. ఇంక ఇప్పుడు ఒడియా నక్సలైట్లు అసలు మావోయిస్ట్ మూవ్మెంట్లోనే లేరు. 90% పైగా ఛత్తీస్గఢ్ కాడర్, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆదివాసీలు, కొంతవరకు ఆంధ్ర తెలంగాణ నుంచి, కొంత ఒడిశా. అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా స్టేట్ కమిటీ వరకు ఉన్నది తప్ప కింద క్యాడర్లో చాలా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ఈ తెలంగాణలో ఖమ్మంలో ఎన్కౌంటర్ జరిగాక తెలిసింది,
తెలుగు వాళ్ళు కూడా కాడర్ ఉన్నారు, అవును. అది కూడా నెగ్లిజిబుల్ అండి. సార్ సెకండ్ డిస్ట్రిక్ట్ అయింది, థర్డ్ డిస్ట్రిక్ట్? థర్డ్ డిస్ట్రిక్ట్ నేను భద్రక్ వెళ్ళానండి. భద్రక్, భద్రక్, కటక్ పక్కన భద్రక్. అవునండి. అక్కడ ఎలాగుంటుంది భద్రక్? మీ పక్కన వెస్ట్ బెంగాల్ బార్డర్. అదే కోస్టల్ డిస్ట్రిక్ట్ అండి, ఇండస్ట్రియల్గా బాగా డెవలప్డ్, అక్కడ పొలిటికల్లీ వెరీ సెన్సిటివ్, కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కువ అండి. ఓకే. భద్రక్లో నేను పోస్టింగ్ అవ్వటానికి జస్ట్ ఒక 10 days ముందు శ్రీరామనవమి రోజు హిందూ ముస్లిం రైట్స్ జరిగాయండి, చాలా సీరియస్గా జరిగాయి. ఒక 2-3 చనిపోయారు, చాలా షాప్స్ తగలబెట్టారు. అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళాను జిల్లాకి. అక్కడ చాలా టఫ్ అండి, పొలిటికల్గా చాలా సెన్సిటివ్, ఎందుకంటే అక్కడ చాలామంది ముస్లిం పాపులేషన్ ఉంటారు భద్రక్ టౌన్లో. ఆర్ఎస్ఎస్ ప్లస్ హిందూ ఆర్గనైజేషన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి, కౌ ప్రొటెక్షన్ మూవ్మెంట్ ఉంది అక్కడ. దీనివల్ల ఫ్రిక్షన్ ఉందండి, అక్కడ ఫ్రిక్షన్ ఉంది. మేము చాలా సింపుల్గా అండి, నేను భద్రక్లో జాయిన్ అయిన తర్వాత లా ఫాలో అయితే చాలు సొల్యూషన్ అని మా బాస్ చెప్పేవాళ్ళు. లీగల్ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు వాట్ లాస్ ఇస్ బీ ఆన్ ది సైడ్ ఆఫ్ ది లా, రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉండాలండి అంతే. లా లీగల్గా ఏది కరెక్ట్ అయితే అది చేస్తే ఎప్పుడు సమస్య రాలేదు. కాకపోతే బాగా టెన్షన్ ఉండేది, ఎప్పుడు చిన్న ఇష్యూ జరిగిన, మామూలుగా 2 పిల్లలు కొట్టుకుంటారు, ఒకడు ముస్లిం ఒకటి హిందూ అయితే కమ్యూనల్ అది కమ్యూనల్. సార్ అటువంటి సెన్సిటివ్ మ్యాటర్ ఎలా మీరు హ్యాండిల్ చేసేవారండి? ఏం లేదు, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వటం, ఇమీడియట్గా ఇనీషియల్ స్టేజ్లో సమస్య ఉన్నప్పుడే అటెండ్ అయితే జనరల్గా కూడా పెద్ద అవ్వదు. కానీ ప్రతిసారి అలా జరగదు, ఒకసారి అనేక కారణాల వల్ల బిజీగా ఉండటం వల్ల అది ఇది. అంటే మీకు వేయడం వెనక కూడా ఉద్దేశం గవర్నమెంట్ వేరేగా అనిపిస్తుంది. మీరు ఒరియా కాదు, తెలుగు ఆఫీసర్, ఇంకా మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అవునండి సార్. పక్కన మీకు భద్రక్తో బలాసో, తర్వాత మీకు వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్. అక్కడ నుంచి కొంతమంది క్రిమినల్స్ ఏమైనా వస్తుంటారు ఇటు? వస్తుంటారండి, అవి ఇంటర్స్టేట్, ఎక్కడైనా ఇంటర్స్టేట్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ కూడా అలాగే ఉన్నాయి. కొంతమంది, అది ఒక కారిడార్ అండి, వెస్ట్ బెంగాల్ నుంచి మెడ్నపూర్ నుంచి కోల్కతా నుంచి ఇక్కడ నుంచి అంతా కూడా బ్రౌన్ షుగరు లేకపోతే ఈ కఫ్ సిరప్ ఇలాంటివి స్మగుల్ అవ్వటం. అది అంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ కదండి, మరి దాన్ని ఏమైనా బ్రేక్ చేశారు మీరు? ఇది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. క్రైమ్ సొసైటీలో ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ అండర్ కంటిన్యూస్ కన్సిస్టెంట్ చెక్. అది డెఫినెట్గా సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఒడిశాలో, అన్ని చోట్ల జరగాలని కోరుకుంటాం. ఒడిశాలో ఖచ్చితంగా కన్సిస్టెంట్గా జరుగుతుంది. ఈజీ మనీకి అలవాటు పడ్డాడు, ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి వాడు ప్యాటర్న్ మార్చుకుంటాడు అంతే, చేయడం ఇంకో రకంగా చేస్తుంటాడు. రాజు జైల్లో ఉంటాడు, రాజు 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత రవి వస్తాడు, రవి తర్వాత రామ్ వస్తాడు, రామ్ తర్వాత ఇంకోటి వస్తాడు. సార్ ఇటువంటి క్రిమినల్స్ చూస్తుంటారు కదా, బాగా ట్రబుల్ మంగర్ ఎవరండి మీకు, వీటితో హెడేక్ ఉందిరా అని? క్రిమినల్స్ అండి, వాళ్ళ ఇట్ ఈస్ అబౌట్ దేర్ పర్సనాలిటీ అండి. క్రిమినాలజీ, మేము మా ట్రైనింగ్లో కూడా మాకు క్రిమినాలజీ చెప్తారు. వాడి ప్యాటర్న్ అది, అంటే మీరు వాడిని ఎంత మార్చాలనుకున్నా మారడు. మీరు మళ్ళీ మళ్ళీ జైల్లో పెట్టినా తన శక్తి సన్నగిల్లేదాకా దొంగతనాలు చేసేవాడు దొంగతనాలు చేస్తాడు, రేపులు చేసేవాడు రేపులు చేస్తాడు, ఇల్లీగల్ లిక్కర్ వ్యాపారం చేసేవాడు అదే చేస్తాడు, మట్కా రాసేవాడు మట్కా రాస్తాడు, గ్యాంబ్లింగ్ చేసేవాడు బెట్టింగ్ చేసేవాడు, వాళ్ళ స్పెషలైజేషన్ ఉంటుంది మీకు తెలుసు. వాడు ఆ క్రైమ్ నుంచి బయటకు రాడు, ఆ క్రైమ్నే కంప్లీట్గా అలాగే చేస్తూ ఉంటాడు. సార్ అందులో దిగిన వాడు బయట రావడం కష్టం కాదన్నట్టు, అది హ్యాబిచువల్ అఫెండర్గా అయిపోతాడు. కానీ అటువంటి వాళ్ళకి మార్చడానికే కదా పోలీసు ఉంది, మారుస్తుంటాం రిఫార్మ్ చేస్తుంటాం అని కొంచెం చెప్తుంటారు కదా. క్రిమినాలజీలోనండి, అంటే నేను సైంటిఫిక్గా చెప్తాను, మైండ్ని మార్చలేరండి. వాడు మైండ్ సెట్టే అలా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ యాక్చువల్గా. ఇప్పుడు మీరు పులిలాగే ఉంటుందండి, పులిని మీరు మార్చగలరా? మీకు నేను కాదు నైజం మార్చలేం కదా. మీరు పులిని రోజు నువ్వు పల్లీలు ఉడకబెట్టి తినమ్మండి కాదు, చికెనే కాదు, పులి పిల్లైతే అవ్వదు అంతేనండి. ఇది కూడా అంతే. మీరు ఇప్పుడు డాగ్ని ఇంకోలాగా చేయలేరు కదా, వాటి నేచర్ అది. అంటే క్రిమినాలజీలో కూడా అండి పర్సనాలిటీ టైప్స్ ఉంటాయి, వాళ్ళకి అది చేస్తేనే వాళ్ళకి కిక్ వస్తుంది.
అది చేస్తేనే వాళ్ళు సర్వైవ్ అవుతారు, వేరే ఇంకేమీ చేయరు వాళ్ళు. వాళ్ళ జీవితం మొత్తం మీరు చూస్తే మీరు చాలా క్రిమినల్ దీనిలో చాలా రిపోర్టర్, మీరు చాలామంది ఇంటర్వ్యూ కూడా చేసి ఉంటారు, తెలిసి ఉంటుంది మీకు, ఆఫీసర్లతో మాట్లాడి ఉంటారు. సార్, సొసైటీలో ఒక వ్యక్తి పుట్టగానే ఏ వ్యక్తి కూడా క్రిమినల్, కలెక్టరు, మంచి చెడు అని ఉంటుంది. ఫ్యామిలీ కానీ ఆ సర్కమ్స్టెన్స్ కానీ సొసైటీ కానీ మారుస్తుంటుంది. మీరు చెప్పిన క్రిమినల్స్ ఒకసారి రూట్స్కి వెళ్తే మనకి ఏమైనా సొల్యూషన్ దొరికే అవకాశం ఉండొచ్చు కదా, వాళ్ళ నైజం మార్చే అవకాశం ఉండొచ్చు కదా, కనీసం వాళ్ళు కాకపోయినా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మార్చే అవకాశం ఉండొచ్చు కదా. ఇందాక చెప్పిందే మళ్ళీ, పులి పాపం పుట్టంగానే అలా పుట్టేసిందండి, పుట్టంగానే అలా పుట్టేసింది. కానీ మనుషులు అలా కాదు, అందరూ అలాగ ఉంటారు కదండి. మంచివాడు కూడా చెడ్డవాడు అవుతాడు, చెడ్డవాడు కూడా మంచివాడు అవుతాడు కదా. చెడువాడు ఎప్పుడు మంచివాడు అవడండి. తప్పులు చేసేవాడు తెలుసుకొని మంచి పనులు చేయటం మొదలు పెట్టచ్చు. కానీ చెడ్డవాడు అనేవాడు అంటే వాడి మైండ్ సెట్ అలా ఉన్నప్పుడు మార్చడం చాలా కష్టం. మా సొసైటీ ఏం చేస్తుంది అంటేనండి, బేసిక్గా సోషల్ స్ట్రక్చర్స్లో గవర్నమెంట్స్ కానీ పోలీసులు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే డ్యామేజ్ని మినిమైజ్ చేస్తారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తారు. జైల్లో పెట్టడం అంటే ఏంటండి, ఒకసారి దొంగ తెలియనంత వరకు ఫ్రీగా దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి పోలీసులు పట్టుకొని జైలుకి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిపోద్ది వీడి దొంగ అని. వాడి ఏరియా ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోద్ది, అక్కడ దొంగతనాలు చేయడం, ఇంకో చోటుకి వెళ్ళాలి, అది వాడి ఓపుకున్నంత వరకు మళ్ళీ అక్కడ ఎక్స్పోజ్ అవుతాడు. సొసైటీ చేసే పని ఏంటంటేనండి, ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం, వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టి రిస్ట్రిక్ట్ చేయటం, పనిష్ చేయించడం. ఆ పనిష్మెంట్ భయంతో కొంత కంట్రోల్ అవుతాడు. అల్టిమేట్గా ఏజ్ వచ్చేసరికి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఆ దొంగతనాలు మానేసి చిన్న చిన్నగా పనులు చేసుకుంటారు. అంతకు మించి ఇందులో చేంజ్ చేయటం అనేది చాలా కష్టం అండి, యాజ్ పర్ క్రిమినాలజీ అండ్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎవరు అంటారు కనీసం 0.1% అలా అనడానికి లేదండి, డెఫినెట్గా అవుతారు. అందరూ ఒకేలాగా అందరిని ఒకే ఘాటను కట్టలేము కదా, మారే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటేనండి, మిస్లీడ్ అయిపోతుంటారు చిన్నపిల్లలు తెలియక. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. వాళ్ళకి తెలియక ఏదో గ్రూప్ ఉందండి, పీర్ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వీధిలో ఉన్నా, ఒక 4 దొంగలు ఉన్నారు అక్కడ, ఆ దొంగలతో పాటు నేనున్నాను, నేను ఆ దొంగలతో పాటు తిరగలేదు అనుకో, నన్ను సపరేట్గా నన్ను డిస్క్రిమినేట్ చేసేస్తాను. అందుచేత నేను ఏం చేస్తాను, వాళ్ళతో పాటు నేను కూడా బ్యాడ్ సర్కిల్తో అలాంటి వాళ్ళు డెఫినెట్గా మారుతారు. ఒకసారి కేసు అయిందంటే వాళ్ళు మారిపోతారండి. వాళ్ళ కోసం పోలీసులు ఏం ప్రత్యేకంగా చేయాల్సిన పనులు. చెప్పాను కదండి, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న వాళ్ళని ఎవరు మార్చలేరు. మంచి వాళ్ళు ఒకళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పుడు ఒక్క కేసుతోటే వాళ్ళు మారిపోతారు. ఇది చాలా తప్పు, ఇదంతా జరుగుతూ ఉంటుంది, ఇదంతా ఎందుకు కోసం అని మారిపోతారు. సార్, భద్రకలో మీరు పనిచేసిన టైంలో వెస్ట్ బెంగాల్లో ఒక తెలుగు రౌడీ ఉండేవారు. ఆయన ఎప్పుడో మీకు ఎదురుపడ్డా? ఖరగ్పూర్లో ఆయన యాటిట్యూడ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన వర్క్ అంతా కూడా భద్రక్, బాలాసూర్, చీనీ అనే విలేజ్, ఈ వాటర్ అంతా నడుస్తుంటుంది. ఆయన పేరేంటండి? రాంబాబు. ఐడియా లేదండి. రైట్ సార్. భద్రక్ తర్వాత అండి, అంటే భద్రక్కి మీకు గవర్నమెంట్ ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేయడం పంపించింది. ఓకే, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వచ్చారు మీరు. అది అయిపోయిందండి అక్కడ. కమ్యూనల్ ఇప్పటికీ కమ్యూనల్ డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు కమ్యూనల్ సమస్యలు ఉంటాయి. మనం ఏం పెద్ద హీరో కాదు, మన సమస్య ఉంటుంది. అప్పటికీ మనం చేసింది మనం చేసాం. ఇప్పుడు కూడా అది ఇంకో రకంగా వస్తుందేమో. ఇప్పుడు కూడా ఇది స్టిల్ ఇట్ ఈస్ సెన్సిటివ్ అండి. రీసెంట్గా కూడా ఒక చిన్న ఇష్యూ అయింది. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకే మనం ఏదో చేస్తామని ఏం లేదు కానీ, మనం చేస్తామని కాదు, తర్వాత మనం వచ్చిన తర్వాత మారిపోయిన తర్వాత ఆగిపోద్దని కూడా కాదు, ఆగిపోతామని కాదు. మనకి మెడల్స్ వస్తాయి కానీ సమస్యలు అలాగే. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి విశాఖపట్నంలోను, మాల్కనగిరిలోను ఎస్పీలు, కలెక్టర్లు, ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి, కానీ గంజా పోలేదు కదా. ఇది అంటే తగ్గుతుంది అంతే, అది క్రమేపీ తగ్గుతుంది. తగ్గటం కూడా నేనైతే ఒప్పుకోనండి. సొసైటీలో మీరు అదేనండి, ఇది ఏంటంటే జీరో సమ్ గేమ్ అండి. ఇది ఏంటంటే ఈరోజు కానీ, నిన్న కానీ, రేపు కానీ మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, పిచ్చివాళ్ళు, బ్యాక్ స్టాబర్స్, దొంగలు, వీళ్ళంతా కూడా సొసైటీలో ఉంటారండి. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు, వీళ్ళందరూ కలిసిన సమాజం. వీళ్ళందరూ ఎప్పుడూ ఉంటారు. మా కాలంలో బాగుంది, ఈ కాలంలో బాగుంది అనడానికి ఏమీ లేదు. ఇది సైకాలజీ, క్రిమినాలజీ వెళ్తేనండి మనకి క్లియర్గా అర్థం అవుద్ది, అంటే క్లారిటీ వస్తుంది. ఎప్పుడు
చెడ్డవాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు. మనం చేయాల్సిన పని ఏమిటంటే కాన్షియస్గా ఉండాలి, అవేర్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. ధార్మికంగా ఉంటే కొంచెం మనకి అంటే మనకి ప్రజెన్స్ ఆఫ్ మైండ్ కరెక్ట్ ఉండాలి. అప్పుడు మనం చెడు వ్యక్తుల నుంచి కానీ చెడు సర్కమ్స్టెన్స్ నుంచి కానీ ప్రభావం లేకుండా ఉండగలం. ఓకే సార్, భద్రక తర్వాత కలహండి అండి, అఫెక్టెడ్ ఏరియా, మోస్ట్ అఫెక్టెడ్ ఏరియా. భద్రకలో నేను ఎస్పీగా చేస్తున్నప్పుడే. సార్ మీరు ఇందాక 4 జిల్లాలు చెప్పారు, అవునండి, కానీ ఇక్కడ నారాయణపూర్ నుండి ఉంటుంది ఛత్తీస్గఢ్లో. ఇక్కడ మనకి పార్వతీపురం నుండి రాయగఢ వెళ్తున్నప్పుడు నారాయణపట్నం డిస్టిక్ ఏం లేదండి, లేదు, నారాయణపట్నం. అక్కడ నుండి అబూజ్మాడ్ వెళ్ళే రోడ్, అవునండి, రైట్. అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంది కదండి, అదే డిస్ట్రిక్ట్కి వస్తుంది అది. సివియర్గా అఫెక్ట్ అండి, అది మల్కన్గిరి. మీరు అబూజ్మాడ్ బార్డరింగ్ ఉండేది మల్కన్గిరి. పార్వతీపురం నుండి రాయగఢ వెళ్తున్నప్పుడు, పార్వతీపురం నుంచి రాయగఢ, పార్వతీపురం కోనేరు తర్వాత రాయగఢ, నారాయణపట్నం వచ్చేసండి కోరాపుట్ అండి. కోరాపుట్టు కాదనుకుంటా సార్. కోరాపుట్, గజపతి, రాయగఢ, ఈ మూడిట్లోనే ఏదో ఉండాలండి. రాయగఢ అయితే కాదు. పార్వతీపురం కోనేరు రైల్వే స్టేషన్లో అటాక్ అని చూసారా? స్టేషన్ మీద అటాక్ చేశారు. పాతదేమోనండి. అటు నుండి అబూజ్మడ్ వెళ్ళొచ్చు అనే రూట్ ఉంది అప్పుడు. ఆ ఏరియా కూడా బాగానే. అబూజ్మడ్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ మావోయిస్ట్ పార్టీ. ఇప్పుడు దానిపైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేసింది. అవును, అక్కడ ఏదో యుద్ధ ట్యాంకులది పెడుతున్నారు కదా బేసెస్. రీసెంట్గా రివ్యూ, ఆర్మీ బేస్ పెడతారా? వీఆర్ వెరీ పాజిటివ్ అండి. అబూజ్మడ్లో కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో రీసెంట్గా చాలా రిపీటెడ్గా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో నక్సల్స్ విల్ బీ పాస్ట్ హిస్టరీ వెరీ సూన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఫోకస్ చేసింది. ఒడిశా ఆల్రెడీ ఆల్మోస్ట్ నాశనం చేసేసారు నక్సల్ నెట్వర్క్ని. ఆంధ్రాలో తక్కువే, కేవలం ఏఓబిలో కొంచెం ఉంది. తెలంగాణలో ఈ మధ్యలో కొంచెం భద్రాచలం, ఛత్తీస్గఢ్ పాటు. సార్ మీరు నక్సల్స్ జిల్లాలో పనిచేస్తారు కాబట్టి ఆ ఇష్యూని మీరు సోషియో ఎకనామిక్ ప్రాబ్లంగా చూస్తారా, లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూస్తారా? రెండు అండి, లా అండ్ ఆర్డర్ కూడా, సోషియో ఎకనామిక్ కూడా అండి. సోషియో ఎకనామిక్ ఎందుకంటేనండి డిస్పారిటీస్ ఉన్నాయి. డిస్పారిటీస్ ఉన్నప్పటికీ ఎవరైతే బాధపడుతున్నారో ఆ డిస్పారిటీస్ వల్ల, పూర్ రిచ్ డివైడ్ వల్ల, వాళ్ళు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తున్నారు. యాక్చువల్గా అవి కారణాలు కాదు, వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ కానీ వాళ్ళ సమస్యలకు కానీ సిస్టమ్నే బూచిగా చూపిస్తున్నారు. ఎవరు? లీడర్షిప్, మావోయిస్ట్ లీడర్షిప్ సిస్టమ్నే బూచిగా చూపిస్తున్నారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల, వాళ్ళకి తెలియకపోవటం వల్ల దాన్ని నమ్మేస్తున్నారు. సో దాన్ని సోషియో ఎకనామిక్ అనుకోవచ్చు, ఎందుకంటే ఈ డిస్పారిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్స్ప్లాయిటర్స్, వీళ్ళు ఎక్స్ప్లాయిటెడ్. దోచుకునే వాళ్ళు, దోచబడిన వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ సమస్య ఉంది అని చెప్పొచ్చు. కానీ యాక్చువల్ కారణం అది కాదు. ఓకే, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకోటి, ఇది లా అండ్ ఆర్డర్, ప్యూర్ లా అండ్ ఆర్డర్ ఎందుకంటేనండి దే హ్యావ్ నో రూల్స్. వాళ్ళకి పర్సనల్గా ఏదైతే అది అక్కడ ఇన్ఫార్మర్ పేరు మీద చంపేయటం, అక్కడ డెవలప్మెంట్ వర్క్ని ఆపటం, వాళ్ళ పార్టీ ఫండింగ్ సోర్సెస్ కోసం డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టాల్ చేయటం, ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చూసుకోవచ్చు. రెండు అని చెప్పచ్చు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. అచ్చా సార్, కలహండిలో మరి మీరు మేము ఛాలెంజ్ ఆల్రెడీ మావోయిస్ట్ కనిపిస్తుంది ఎక్స్ట్రీమిజం, అదేనండి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకొచ్చారు? ఆ తర్వాత అదే ఇప్పుడు సౌత్ నుంచి వచ్చాక కలహండిలో ఇనిషియల్గానండి చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు. ఎందుకంటే నాకంటే ముందు ఉన్న ఎస్పీ అక్కడ చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అవి ఇవి చేశారు, చాలా సక్సెస్ వచ్చింది. అయినప్పటికీ కూడా జిల్లా వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ మ్యాసివ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ నక్సల్స్. చాలా, ఎందుకంటే కింద నుంచి వాళ్ళంతా పైకి వచ్చేసారు, వాళ్ళు కారిడార్ మార్చేటప్పటికి మరి స్క్రాచ్ నుంచి వెరీ ఇదేంటండి కేర్ఫుల్ ప్లానింగ్ ఉంటుందండి. వాళ్ళ రూట్ ఏంటి, ఇయర్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చూసుకోవాలి, ఇంటర్వ్యూ ఆఫ్ సరెండర్డ్ నక్సల్స్, అరెస్టెడ్ నక్సల్స్, వాళ్ళ లిటరేచరు, వాళ్ళ రూట్స్ ఏంటి, ఎవరిని వాళ్ళు టచ్ చేస్తున్నారు, ఏ విలేజెస్ టచ్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక ఓవరాల్ ప్లాన్ చేసి లోకల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ తీసుకొని ఎక్కడ వాళ్ళని ప్లగ్ ఇన్ చేయాలి, ఎక్కడ కట్ ఆఫ్ చేయాలి, ఇవన్నీ టెక్నికల్ ప్రొఫెషనల్ ఇష్యూస్ అండి. వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళ రూట్స్ని కట్ ఆఫ్ చేయడానికి సిఓబిలు పెట్టుకుంటాము, బేసులు పెట్టుకుంటాము, అక్కడే ఆపరేషన్స్ కండక్ట్ చేస్తాము. ఇవన్నీ డైనమిక్. మనం ఇక్కడ బేస్ పెట్టి ఇక్కడ ఆపరేషన్ చేస్తే వాళ్ళు రూట్ మార్చేసి అటు వెళ్ళిపోతాం. సో యూ హ్యావ్ టు బి యాక్టివ్ ఎవ్రీ డే.
సోర్సెస్ మీకు యాక్టివ్గా ఉండాలి, పని చేస్తుండాలి, అలర్ట్గా ఉండాలి. మళ్ళీ రూట్ మార్చిన వెంటనే మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ స్ట్రాటజీ ప్లాన్. ఇవన్నీ చేస్తారండి పోలీసులకి, ఇది రొటీన్ వర్కే. అండ్ అలర్ట్గా ఉండాలి. సో కానీ కలహండిలో ఏమైనా అప్పుడు వాళ్ళ అప్పర్ హ్యాండ్ అయిందా కలహండిలో నుండి మీరున్న టైం మీ పీరియడ్లో? నా పీరియడ్లో చాలా ప్రెషర్ ఫ్రమ్ బోత్ గవర్నమెంట్ సైడ్ ఆల్సో, ఫ్రమ్ పబ్లిక్ సైడ్ ఆల్సో. వీ ఫేస్ లాట్ ఆఫ్, పర్టికులర్ యాజ్ అన్ ఎస్పీ చాలా ప్రెషర్ ఇనిషియల్గా ఫేస్ చేసామండి. క్రిటిసిజం ఇన్ మీడియా, అంటే కాంట్రాక్టర్ని బెదిరించి పైసలు తీసుకున్నాడని న్యూస్ వచ్చేది, అక్కడ జేసీబీలని తగలబెట్టేవాళ్ళు, ఇవన్నీ జరిగేటప్పటికి అంతా కూడా చాలా ప్రెషర్ ఉండేది పోలీసుల పైన. పోలీసులు ఫెయిల్యూర్, ఏం చేయట్లేదు అని చెప్పేసి. సో అల్టిమేట్గా స్లోలీ వీ హ్యావ్ టేకెన్ అప్పర్ హ్యాండ్ ఓవర్ నక్సల్స్. చాలా సక్సెస్ఫుల్ ఎన్కౌంటర్స్ జరిగాయండి. ఎన్ని ఉంటాయండి అరౌండ్ నా పీరియడ్లో నేను 2.5 years ఉన్నానండి. సక్సెస్ఫుల్ అని అంటే మేము కిల్లింగ్ ఎక్కడైతే ఉందో 4 జరిగాయండి. 4 జరిగాయి. ఒక దాంట్లో 5 మంది చనిపోయారు, ఒక దాంట్లో 1 చనిపోయారు. అంటే రియల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, రియల్ ఎక్స్చేంజ్. ఇందులో ఏమి బంపింగ్ లేదు, ఏం లేదండి. ట్రూత్ఫుల్గా పక్కా టెక్నాలజీ వాడాం మేము, ఇంటెలిజెన్స్. సార్ మీరు పనిచేసిన ఆ జిల్లాలో ఏరియా డామినేషన్ మీరు తీసుకున్న ప్లాన్ ఏంటంటే? చెప్పాను కదండి ఇందాక, ఇట్ డిపెండ్స్ ఆన్ లాట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. వాళ్ళ మూమెంట్ ఎక్కడుంది, టెక్నికల్ ఇన్పుట్ ఉంటుంది, ఫీల్డ్ ఇన్పుట్ ఉంటుంది, వాళ్ళ ఏరియా ఎక్కడ మూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫలానా అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు మూవ్మెంట్ చేయాలి, మనకి అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎన్ని పాసిబుల్ రూట్స్ ఉన్నాయి, ఎక్కడైనా రోడ్ క్రాస్ చేయాలా, ఎక్కడైనా నాలాలు క్రాస్ చేయాలా, ఎక్కడ నది క్రాస్ చేయాలా. క్రాస్ చేయాలంటే ఇక్కడ తప్పకుండా ఈ ఏరియా క్రాస్ చేయాలి, సో ఇక్కడ అలర్ట్గా ఉండాలి. ఇలాంటి ఇష్యూస్ పైన అనలైజ్ చేసి ఆపరేషన్స్ ప్లాన్ చేసుకుంటాను. మీ ఆ డిస్ట్రిక్ట్లో సరెండర్స్ ఎంతమంది ఉంటారండి? నేను పనిచేసేటప్పుడు అండి, నేను పనిచేసినప్పుడు 3 సరెండర్ అయ్యారు. పెద్ద క్యాడర్ అండి? పెద్ద క్యాడర్ అంటే డీసీఎం, ఓకే, డివిజనల్ కమిటీ మెంబర్ ఇస్ బిగ్ క్యాడర్. అచ్చా. కలహండి తర్వాత అండి? కలహండి తర్వాత నేను సంబల్పూర్ వెళ్ళాను. ఓకే సార్, కలహండి వరకు మనం మాట్లాడదాం ఒకసారి. మీరు చెప్తున్నారు అప్పుడు ఎక్కువ మైండ్ వర్క్ ఉండేది, రెగ్యులర్గా రొటీన్గా పనిచేస్తామని. అంటే మీలాంటి ఆఫీసర్లకి ఆ ఎస్టివిజన్ వర్క్ అంతా ఒక ప్యాషన్గా తీసుకొని పనిచేశారు. ఇప్పుడు క్రమేపీ 2026లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోండి, పోలీస్ ఆఫీసర్కి ఏం పని ఉంటుందండి? ఇంకా చాలా పని ఉందండి పోలీస్ అంటే రెగ్యులర్ పనులు వేరు, మైండ్ వర్క్తో చేసేది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసేది ఏముంటుందండి? ఇందాక అనుకున్నట్లండి, సొసైటీ ఇప్పుడు కాకుండా 100 ఏళ్ల తర్వాత కూడా ఒకేలాగే ఉంటుంది. సమస్య అది నక్సలిజం లాగా వస్తుందా, ఇంకోలాగా వస్తుందా అనేదే తప్ప సమస్యలు డెఫినెట్గా ఉంటాయి. అందులో కొంతమంది సమస్య ఇంకో రకంగా రావచ్చు, నేను కాదనట్లేదు, కానీ ఒక ఛాలెంజ్ జాబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది ఇప్పుడు మన గాంజా ఉందండి, డ్రగ్స్ చెప్తున్నాను. ఒడిశాలోనే కాదు, ఒడిశాలో ఇంకా కొంచెం తక్కువ. ఇప్పుడు దేశంలో మెయిన్గా పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్. ఏ కాలేజ్ చూసినా దొరుకుతుంది, ఏ మార్కెట్లో పాండబ్బా వెళ్ళినా దొరుకుతుంది. ర్యాంపెంట్గా వాడటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సొసైటీలో ఈ డ్రగ్స్ యూజ్ మొదలవుతుందో మన మైండ్ పనిచేయటం ఆగిపోతుందండి. సో వాళ్ళు తప్పుదారి పట్టేస్తారు. సొసైటీ దే విల్ రిసార్ట్ టు క్రైమ్. యంగ్ ఏజ్లో దానికి బానిస అయిపోయిన తర్వాత, అడిక్ట్ అయిపోయిన తర్వాత దే వాంట్ మోర్, దానికి క్రైమ్ చేయాల్సి వస్తుంది, ఇంకోటి ఏదైనా చేయాల్సి వస్తుంది. సో అలాంటి సమస్య ఇవి, దీస్ ఆర్ వెరీ బిగ్గర్ ఇష్యూస్. వీటికి కూడా పోలీస్ బ్రెయిన్ వాడాల్సి ఉంటుంది, చాలా ఛాలెంజింగ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా యూ హ్యావ్ టు యూజ్ మోర్ బ్రెయిన్. కానీ టెక్నాలజీ సపోర్ట్ ఎక్కువ ఉంది కదండి. ఎంత టెక్నాలజీ సపోర్ట్ ఉన్నా కూడా ఇప్పుడు నడుస్తూనే ఉన్నాయి కదండి. సంబల్పూర్లో ఛాలెంజ్ ఏముందండి, హెచ్ఎండి ఉంది. సంబల్పూర్లో బేసికల్గా అంటే పొలిటికలీ వెరీ సెన్సిటివ్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ అండి. బిగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ. లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఏషియా ఆదిత్య బిర్లా అక్కడే ఉంది, వేదాంత ప్లాంట్ అక్కడే ఉంది, ఇంకా చిన్న చితక చాలా ఉన్నాయి. సో కోల్ ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ ఎక్కువ అండి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. కానీ కొంతమంది ఎక్కువగా సంబల్పూర్లో లిటిగేషన్ పెడుతుంటారు, నాకు ఇబ్బంది ఏం రాలేదా? అచ్చా, మీకు చాలా సమాచారం ఉందండి. లిటిగేషన్ పాజిటివ్గా తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే లిటిగేషన్ పెడుతున్నారంటే దే ఆర్ అవేర్, దే నో లా. అవును, కొంతవరకు ఇబ్బంది అయినప్పటికీ పోలీసులకి హెడేక్ ఎక్కువ ఉంటుంది కదా. ఇబ్బంది ఏంటి, పిటిషన్లు వేస్తూ ఉంటారు, అవి వేస్తూ ఉంటారు. వాటిని మనం లీగల్లీ ఫేస్ చేసేట పెద్ద సమస్య ఏం కాదు. సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.
లిటిగేషన్ ఎక్కువ అండి. ఓకే, మరి దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేశారండి? ఏం సార్ట్ అవుట్ ఏం లేదండి, ఇట్ ఈస్ కంటిన్యూస్ హెడేక్. ప్రాబ్లం ఏంటంటే లిటిగేషన్ ఎప్పుడు ప్రాబ్లం అనిపిస్తుంది మనకంటే, మీరు గుడ్ ఫెయిత్లో పనిచేసినా మీ పైన కంప్లైంట్స్ వేయటం, మీ యాక్షన్ని తప్పు పట్టడం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, హైకోర్టుకి వెళ్ళటం, పోలీసులు కొట్టారని చెప్పటం, లేకపోతే సిఆర్పిసి ఫాలో అవ్వలేదని చెప్పటం, ఇవన్నీ లీగల్గా కరెక్ట్గా ఉన్నప్పుడు డెఫినెట్గా యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సంబల్పూర్లో మీ అచీవ్మెంట్ ఏముందండి? సంబల్పూర్లోనండి, నేను సంబల్పూర్ ఇస్ యాక్చువల్లీ చాలా లెర్నింగ్ కర్వ్ అండి. నాకు సంబల్పూర్ చాలా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి, చాలా మంచి సక్సెస్ఫుల్గా జరిగాయి. నేను ఉన్నప్పుడు 2 మేజర్ ఇన్సిడెంట్స్ జరిగాయండి. ఒకటి, సంబల్పూర్ ఇస్ బిగ్ టౌన్ అండ్ హార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఒడిశా అని చెప్తానండి. వెస్టర్న్ ఒడిశా, పశ్చిమ ఒడిశా. అక్కడ కొంత పశ్చిమ ఒడిశా సెపరేట్, కోస్టల్ ఒడిశా సెపరేట్, కొంచెం సెపరేట్ స్టేట్ టైపులో కూడా డిమాండ్ ఉండేది ముందుట. అయితే వాళ్ళు ఏంటంటే సెపరేట్ హైకోర్టు కావాలి సంబల్పూర్లో అని ఎప్పటి నుంచో 50 ఏళ్ళ నుంచి డిమాండ్ ఉందండి వాళ్ళకి. కాకపోతే యాజ్ ఎ పాలసీ మ్యాటర్ ఇప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయట్లేదు. ఎందుకంటే సంబల్పూర్లో ఇచ్చేసారంటే మళ్ళీ కర్నూలులో అడుగేస్తారు, వేస్తారు, ఇంకో చోట అడుగుతారు. దేశంలో చాలా చోట్ల డిమాండ్లు ఉన్నాయి. కూడా అడుగుతుంది కదండి. అందుకని వాళ్ళకి ఒకవేళ జెన్యున్ గ్రౌండ్ ఉన్నా సరే ప్రస్తుతానికి దాన్ని పరిశీలనలో ఉంది. బేసికల్గా దే ఆర్ ఎగ్జామినింగ్ ది మ్యాటర్, అండర్ ఎగ్జామినేషన్. సో ఒకసారి వీళ్ళంతా ఒక 1 month ఆల్మోస్ట్ స్ట్రైక్ చేశారు, కోర్టుని స్టాల్ చేశారు. సో వీళ్ళు ప్లెయింటిఫ్స్ వీళ్ళంతా కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మమ్మల్ని పని చేసుకునే వాట్ల మా కేసులు డెఫినెట్గా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఉంటుందండి. కోర్టులు బంద్ అయ్యాయంటే చాలా ఇన్కన్వీనియన్స్ మీకు తెలుసు. సో కోర్టు ఆర్డర్ చేసిన సుప్రీంకోర్టు, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్, కోర్ట్ షుడ్ స్టార్ట్ ఫంక్షన్. సో ఎవరైనా అడ్వకేట్స్ అడ్డుపడితే సీరియస్ యాక్షన్ తీసుకుంది. మీకు తెలుసు బార్ అంటే ఇలా ఉంటుంది, బార్తో సమస్య. సో చాలా పెద్ద గొడవ చేశారండి, కోర్టు పైన అటాక్ చేశారు, కోర్టు రూమ్లోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ జడ్జి పైన పేపర్లు విసిరేశారు, చైర్లు విసిరేశారు, చాలా గొడవ జరిగిపోయింది సంబల్పూర్. దాన్ని మేము మరీ స్పిల్ అవుట్ అవ్వకుండా, చాలా డెలికేట్ ఇష్యూ ఇది, అడ్వకేట్స్ ప్లస్ అందరూ చదువుకున్న వాళ్ళే. సో పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఉన్నారు ఆ బార్. సంబల్పూర్ బార్ ఇస్ వెరీ లర్న్డ్ ఎక్సలెంట్ బార్. సో అలాంటి వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి అది స్పిల్ అవుట్ అవ్వకుండా, పెద్దగా అవ్వకుండా చేసామండి. అదొకటి. ఇంకా ఒకసారి కమ్యూనల్ ఇష్యూ జరిగిందండి. అక్కడ హనుమాన్ జయంతి టైంలో హిందూ ముస్లిమ్స్ గొడవ జరిగింది. అది చాలా టెరిఫిక్ ఎక్స్పీరియన్స్, బట్ వీ హ్యావ్ థ్యాంక్ఫుల్లీ కంట్రోల్డ్ ఇట్. లాస్ ఆఫ్ లైఫ్ ఏమీ జరగల. హనుమాన్ జయంతి టైంలో బైక్ ర్యాలీ చేసేటప్పుడు అండి, హిందూస్ అంతా కూడా ఒక మస్జిద్ ముందు నుంచి వాళ్ళు వెళ్ళాలి. మస్జిద్ పై నుంచి రాళ్ళు పడ్డాయి. ఆ తర్వాత ఇది జరిగిన ఇన్సిడెంట్కి అప్పటికి ఎప్పుడు అది రాళ్ళు పడ్డాయి, చిన్న చిన్న ఇంజరీస్ జరిగాయి, పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, కేసు రిజిస్టర్ అయింది. మళ్ళీ 1-2 days తర్వాత హనుమాన్ జయంతి వచ్చింది. ఇది హనుమాన్ జయంతికి ముందు వచ్చే ర్యాలీ. హనుమాన్ జయంతి రోజు ఒక పెద్ద ర్యాలీ రావాలి. వీళ్ళంతా వచ్చి ముస్లిమ్స్ షాప్స్ పైన అటాక్ చేయటం, కాల్చడం, ఇలాంటివన్నీ చేశారు. సో చాలా హెవీ పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అరెస్ట్ చేసాం. అయినా కూడా ఈ కమ్యూనల్ ఇష్యూస్ వాళ్ళు దే హ్యావ్ డిటర్మైన్డ్ టు టేక్ రివెంజ్ టైప్లో అలా చేశారు. దాంట్లో కూడా లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా ప్రాపర్టీ మినిమల్ లాస్ వచ్చేటట్లుగా ఒక పెద్ద ఇన్సిడెంట్ మేము అక్కడ ప్రివెంట్ చేసామండి. అన్ని షాపులు, అలాగే ఒక పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కింద అన్ని షాపులు ఉన్నాయి, సూపర్ మార్కెట్ ఉంది, బేకరీ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. పైన అంతా రెసిడెన్షియల్, 4 floors, పిల్లలు, ఫ్యామిలీస్ ఉండే. కింద తగలబెట్టేశారు ఒక షాప్. అది ఆ షాప్ ఎలా తగలబెట్టారంటే, ఆ షాప్ పక్క నుంచే మెట్లు ఉన్నాయి, వాళ్ళు కిందికి కూడా రాలేరు. అలాంటి పరిస్థితుల్లో
మాబ్ ఉందండి అక్కడ, పెద్ద మాబ్ ఉంది. మాబ్ని వెళ్ళి మేము వాళ్ళని డిస్పర్స్ చేసి ఫైర్ ఇంజిన్ పిలిచి చేసాము. సో ఈ 2 ఇన్సిడెంట్లు కొంచెం చాలా. సార్ సంబల్పూర్లో మీరు చెప్తున్నట్టుగా లిటికేట్ ఒక అమ్మాయి మీ ఆఫీసులోకి వచ్చి ఎక్సలెంట్ ఏం చేసిందండి అది ఆవిడ? మీకు అదే చెప్తున్నానండి, మన సొసైటీలో పర్సనాలిటీ డిజార్డర్స్ చాలా ఉన్నాయి. పర్సనాలిటీ డిజార్డర్స్ మెయిన్ ఆల్ క్రిమినల్స్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ డిజార్డర్ అండి. మీరు డెఫినెట్గా పర్సనాలిటీ డిజార్డర్ ఉంటేనే క్రైమ్స్ చేస్తారు. ఈ బ్యాక్ స్టాబింగ్, బ్యాడ్ పీపుల్, లేకపోతే దొంగతనాలు, సైబర్ క్రైమ్, లేకపోతే ఈ ఒక అమ్మాయి ఉండేదండి, అమ్మాయి డెల్యూజనల్, ఇన్సెక్యూర్ అండ్ డెల్యూజనల్. చెప్పొచ్చు చెప్పకూడదు అలాగ మళ్ళీ. సో ఆ అమ్మాయి ఏంటంటే తనకి బాగా అలవాటు అయిపోయిందండి సొసైటీలో. ఏంటంటే ఎవరన్నా బెదిరిస్తే, అమ్మాయి కాబట్టి జనరల్గా అందరూ కూడా అమ్మాయికే సపోర్ట్ చేస్తారు. సో అదే అమ్మాయికి బాగా అలవాటు అయిపోవటం వల్ల ఎవరిని పడితే వాళ్ళని బెదిరించేయటం. నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు నా దగ్గరికి వచ్చింది అమ్మాయి. జనరల్గా నేను బాగా యాక్సెసిబుల్గా ఉండేవాడిని అండి అందరికీ. సో అమ్మాయి కూడా వచ్చింది, ఇలా చెప్పింది, ఫలానా XYZ నన్ను రేప్ చేశాడు. నేను నమ్మాను, అంటే వాళ్ళు నిజమేనేమో అని చెప్పేసి నేను వెంటనే మా ఆఫీసులను పిలిచి ఏంటి అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఈ అమ్మాయి కొంచెం ఇలా చేస్తూ ఉంది, అయినా సరే మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి ఒక డిఎస్పీకి అసైన్ చేశాను, పర్సనల్గా మానిటర్ చేశాను, సూపర్వైజ్ చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి ఫాల్స్ కంప్లైంట్ అంటే అంత ఎవిడెన్స్ లేదని. ఇప్పుడు ఫాల్స్ అని చెప్పడం ఎందుకు మళ్ళీ, అందులో పెద్దగా ఎవిడెన్స్ ఏమీ లేదు కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదని మనకు తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇప్పుడు నా పైన అలిగేషన్ మొదలు పెట్టినాను. అంటే నేను డబ్బు తీసుకొని అవతల పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి. అట్లా అంటే ఎవరు ఏం చేసినా అమ్మాయికి అలవాటు అయిపోయింది. అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మా ఆఫీస్ ముందర వచ్చి ఇలా చాలా చేసిందండి అమ్మాయి. అంటే అంతవరకు ఫెయిర్గా ఉన్న మీకు ఇటువంటి కేస్ స్టడీ ఎదురైనప్పుడు ఏమైనా హట్ అయ్యారా, లేదంటే పాజిటివ్గా వదిలిపెట్టారా? అసలు ఆ మ్యానుఫ్యాక్చర్ ఎఫెక్ట్ హట్ అవ్వలేదండి. నాకు తెలుసు, నా గురించి అందరికీ తెలుసు. అమ్మాయి చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు, నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు జనరల్గా అందరికీ చెప్పలేం కదండి. అంటే గంగాధర్ గారు నమ్మరు కానీ పోలీసు అంటే నమ్ముతారు కదండి. పోలీసు అంటే నమ్ముతారు. గంగాధర్ అన్నా కూడా ఇప్పుడు నన్ను నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు నమ్మకపోవచ్చు, నా గురించి తెలియని వాళ్ళు నమ్ముతారా? పోలీసులు ఇలాగే చేస్తారు. అదే పోలీసు అనగానే డబ్బులు తీసుకుంటారు. డ్యామేజ్ అండి, కొలెటరల్ డ్యామేజ్ అండి. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ దీనిలో అది మామూలే. అందరూ ఆ ఇష్యూలో మీకు ఏమైనా మీ హెడ్ ఆఫ్ అంటే మీ బాస్లు ఎవరైనా ఉన్నారా? లేదండి, అంత సపోర్టివ్గానే ఉన్నారు. అంటే ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ పైగా సెన్సిటివ్ ఇష్యూస్, ఈ మీడియా కవరేజ్ కూడా ఎక్కువ ఉండింది ఈ అమ్మాయి పైన. వచ్చేసి అది తీసేసి ఏదో నేను చనిపోతాను, మీడియా కవరేజ్ ఉంటుంది కదండి. సో ఐ వాజ్ అప్డేటింగ్ మై బాసెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ప్రోగ్రెస్, ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్ ఏంటి, వాట్ ఎవిడెన్స్ వీ హ్యావ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో మై బాసెస్ ఎవ్రీబడి నో. ఓకే సార్, సంబల్పూర్ తర్వాత అండి? తర్వాత నేను మయూర్భంజ్కి వెళ్ళాను. మయూర్భంజ్ సార్, మయూర్భంజ్కి వెళ్ళకముందు తీసుకుంటే ఎక్కువగా చర్చ్ ఫాదర్ మీద దాడులు చేయడం, తర్వాత మీరు చెప్పిన కలహండి డిస్ట్రిక్ట్లో స్వామి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని దాడి చేయడం, అటాక్ చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుంటాయండి ఎక్కువ? అక్కడ అప్పుడు సమస్య ఉండేదండి. అక్కడ కూడా మయూర్భంజ్లో కూడా కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ ఉండేవి. గ్రామ్ స్టెయిన్స్ గురించి మీరు వినే ఉంటారు. స్వామి ఆయన వచ్చినప్పుడు కూడా మావోయిస్టులు కలవడానికి వచ్చినప్పుడు ఆయన మీద అటాక్ చేయడం గుర్తు కదండి. అచ్చా, ఆయన పేరు స్వామి, చనిపోయారు ఆయన. అవును అవును. ఏంటంటేనండి ఎక్కడ అన్ని ట్రైబల్ ఏరియాస్లో ఉన్నట్లుగానే అక్కడ కూడా సమస్య ఏంటంటే క్రిస్టియన్ మిషనరీస్ మంచి ఉద్దేశంతో యాక్టివ్గా ఉన్నాయి. అక్కడ ఇల్లీగల్గా కన్వర్ట్ చేస్తున్నారనే అలిగేషన్ ఉంది. లేదు, అంతా మేము సర్వీస్ చేయడానికి వచ్చామని, ఎడ్యుకేషన్ పెంచడానికి వచ్చామని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంది. వీళ్ళు ఇల్లీగల్గా కన్వర్ట్ చేస్తున్నారు ప్రలోభాలకు పెట్టి అనే అలిగేషను ఈ హిందూ గ్రూప్స్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఫ్రిక్షన్ వల్ల అక్కడ ఎప్పుడు సమస్యగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం తగ్గినట్టుందండి. సార్ మయూర్భంజ్లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో టాప్ 1లో ఉందండి క్రైమ్ ఎగెనిస్ట్ ఉమెన్. కారణం ఏమనుకోవచ్చు?
దాన్ని పాజిటివ్గా చూసుకోవాలండి మనం. అవునా? ఎందుకు అంటే ప్రతి positive గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తున్నారనా? అంతే కదా, నిజంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉంది ప్రతి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ. పర్టికులర్గా ఒడిశాలో. ఎవ్వరు వచ్చినా సరే ఇట్స్ గవర్నమెంట్ పాలసీ. ఎవరు కంప్లైంట్ పైగా తప్పుడు కంప్లైంట్తో వచ్చినా సరే ప్రైమా ఫేసి అగర్ ఉంది అనుకుంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలనేది అక్కడ గవర్నమెంట్ పాలసీ. అంటే పోలీస్ ఆఫీసర్ మీద పొలిటీషియన్ వచ్చిన కూడా ఎవరిపైన వచ్చినా ఎవరిపైన వచ్చినా ఎంక్వైరీ చేసి తర్వాత అది మీరు చూసుకోండి. మరీ ట్రివియల్ కంప్లైంట్స్ ఉంటే అది వేరే చేయరండి. దానికి లీగల్గానే ప్రొవిజన్ ఉంది, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ చేస్తారు, లేదంటే లేదు. అదర్వైజ్ జనరల్గా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవి ఉన్నా సరే కొంతమైనా కూడా ప్రిలిమినరీగా అసలు క్రైమ్ జరిగే ఛాన్స్ ఉంది అని అనిపించినా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. అందువల్ల మనకేమనిపిస్తుంది, ఎన్సీఆర్బీ రికార్డ్స్లో హైయెస్ట్ క్రైమ్ అనుకుంటారు, క్రైమ్ జరిగిపోతుందని. బేసికల్గా ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్. కానీ మయూర్భంజ్ అన్నది కొంచెం అన్ఎడ్యుకేటెడ్ ఏరియా కాబట్టి క్రైమ్ ఎక్కువ జరుగుతుందని కూడా ఇన్సెట్స్లో చూడండి, రెండు రకాలండి. ఒకటి ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఒకటి, రెండోది ఏంటంటేనండి మనకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయనుకోండి. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది. నార్మల్గా డిస్ప్యూట్స్ ఇఫ్ దే కెన్ బి సెటిల్డ్ అవుట్ సైడ్ ది కోర్ట్, ఇట్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ దట్. ఒకవేళ ఆ మెకానిజం సరిగా లేదనుకోండి, కంప్లీట్గా ఆ మెకానిజం లేనప్పుడు, బయట సెటిల్మెంట్ కానప్పుడు డెఫినెట్గా క్రిమినల్ జస్టిస్ సిస్టంలోకి వస్తాయి. సో అలాంటి వ్యవస్థ అక్కడ తక్కువగా ఉండటం వల్ల, బేసికల్గా ఆదివాసీ సొసైటీ అవ్వటం వల్ల, వాళ్ళు ప్రతి ఒక్క తెగకి ప్రతి ఒక్క ఊళ్ళో ఒక డిఫరెంట్ ఆదివాసీ కమ్యూనిటీస్ ఉంటాయండి. సో వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వకపోతే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వస్తారు, ఇంకా వేరే మార్గం లేదు. సో మామూలుగా ఇక్కడ వేరే అదర్ దాన్ ఆదివాసీ ట్రైబల్ ఏరియాస్ దాటితే మనకి చాలా ఛానల్స్ ఉంటాయి. డిస్ప్యూట్ ఏదైనా ఒకవేళ అమ్మాయి అబ్బాయి విషయమే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, పెద్ద మనుషులు కూర్చొని చెప్తారు, వాళ్ళకి వీళ్ళకి నచ్చ చెప్తారు. అది కుదరకపోతే మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తారు, అక్కడ కుదరకపోతే ఇంకో చోట కౌన్సిలింగ్ ఉంటుంది పోలీసుల దగ్గర, లేకపోతే ఫ్యామిలీ కోర్ట్స్ ఉంటాయి. ఇన్ని లేకపోవటం వల్ల డెఫినెట్గా క్రైమ్ అలా రిపోర్టింగ్ ఎక్కువ ఉండటం వల్ల మనకు అలా అనిపిస్తుంది. మిగతా స్టేట్లో కంపేర్ చేసుకుంటే ఒడిశాలో పోలీస్ పోస్టింగ్ అన్నీ కూడా కంప్లీట్ ప్యూర్లీ ఆఫీసర్ పోస్టింగ్లు ఉంటాయి, ఎక్కడ కూడా పొలిటికల్ పోస్టింగ్లు ఉండవు. ఉన్న 5% ఉంటాయన్నది చాలామంది అంటారు. వాస్తవం అంటారా? ఒడిశా కల్చర్ మీరు అన్నట్లుగా ఒడిశా సొసైటీ వెరీ కన్జర్వేటివ్ సొసైటీ, ట్రెడిషనల్గా ఉంటారు. అక్కడ బాగా ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు, మేధావులు ఉంటారు. ఎక్కడ కూడా ఆర్భాటాలు కనిపించారటండి, సింపుల్గా ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు. సోషల్ హిస్టారికల్లీ ఆ సొసైటీనే అలాగా ఉంది కాబట్టి మినిమం ఇంటర్ఫిరెన్స్ ఇన్ పోలీసింగ్. అచ్చా, అంటే ఎక్కడ కూడా పోలీస్ అన్నది పొలిటీషియన్ పోస్టింగ్లు ఉండవు. నేను 6 జిల్లాల్లో పనిచేశానండి. నాకైతే ఎప్పుడు కూడా పొలిటికల్ ప్రెషర్ కానీ, లేకపోతే ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయమని కానీ, ఫలానా వాళ్ళని వదలమని కానీ, లేకపోతే ఫలానా చేయక్కని కానీ మనకి ఎప్పుడు చెప్పలేదు. మీకు చెప్పాను ఇందాకే, లీగల్గా ఏదైతే అది చేయమనే చెప్పారు. సార్, ఇప్పుడు మీరు ఒడిశా కాకుండా ఆంధ్ర ఆఫీసర్కి వెళ్ళారు. అక్కడ మిగతా లోకల్ ఉన్న ఆఫీసర్లు మీకు సపోర్ట్ చేస్తుంటారా? ఇది మనవాడు కాదని పక్కన పెడుతుంటారా? అంటే మీ ఆర్డర్ని ఒబే చేస్తారా వాళ్ళు? నా ఆర్డర్ ఆంధ్రాలో ఎందుకు ఒబే చేస్తారండి? కాకపోతే మీ దగ్గర ఉన్న సబార్డినేట్స్ నేను ఇష్యూ వచ్చినప్పుడు లేదండి, మనది బ్యూటిఫుల్ సిస్టమ్ అండి. ఇప్పుడు తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ యూపీ నుంచి ఆఫీసర్ వస్తే, అంటే ఇక్కడ కాదు, కొన్ని జిల్లాల్లో కొన్ని రాష్ట్రాలు అయితే మన స్టేట్ కాదు కదా అని చులకం చూసే ఆఫీసర్. అలా ఏం లేదండి, ఒడిశాలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. దే రెస్పెక్ట్ ఎవ్రీబడి అలాట్ డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్. అచ్చా, 2011 నుంచి 2024 మధ్యన మీకు వచ్చిన మెయిన్ ఇష్యూ ఏముందండి? హెడేక్ వచ్చింది మీ సర్వీస్లో? ఇదే చెప్పాను, ఒకటి లాయర్స్ అజిటేషన్, అడ్వకేట్స్ అజిటేషన్, వెరీ బిగ్ సీరియస్ ఇష్యూ. ఒకటి కమ్యూనల్ ఇష్యూ, మ్యాటర్ ఆఫ్ మా కళ్ళ ముందే ఇలా ఒకళ్ళపై రాళ్ళు రూపుకుంటున్నారు, ఒక చోట షాపులు తగల పెడుతున్నారు, ఇక్కడ అడ్వకేట్లు కోర్టు పైకి వెళ్ళి అటాక్ చేశారు. ఇట్ కంటిన్యూడ్. సుప్రీంకోర్టు స్ట్రిక్చర్స్ ఇష్యూ చేసింది ఒడిశా పోలీస్కి. వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్. దిస్ ద బిగ్ 2 ఇష్యూస్ ఇన్ మై కెరీర్. సార్, ఇప్పుడు మీరు వస్తున్నప్పటికీ ట్రెడిషనల్ క్రైమ్ ఉండేది 2011, కొంత తగ్గుతుంది. తర్వాత వైట్ కాలర్ అఫెన్స్ మారింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ సైబర్ క్రైమ్. ఒడిశా స్టేట్లో సైబర్ క్రైమ్
ఎన్ని అఫైర్స్ అవుతుంటాయంటే వాటి మీద పబ్లిక్లో మీరు అవేర్నెస్ ఏం తీసుకొస్తుంటారు? ఒడిశాలో బేసికల్గా అండి రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ వెరీ ఫ్రీ ఈవెన్ ఇన్ సైబర్ క్రైమ్. కంప్లీట్గా అని చెప్పలేము కానీ డెఫినెట్గా బెటర్ దాన్ ఎనీ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్. చాలా ప్రోగ్రెసివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. దీనికి కెపాసిటీ బిల్డింగ్ జరగాలండి. సైబర్ క్రైమ్లో ఏంటంటే అక్కరెన్స్ ఒక చోట జరుగుతుంది, పర్పెట్రేటర్ ఒక చోట ఉంటున్నాడు, డివైడెడ్ బై జియోగ్రఫీ. ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉండి ఢిల్లీలో ఉండి క్రైమ్ వాడు చేస్తున్నాడు. కొన్నిసార్లు మీ బార్డర్లో ఉంది కదా జార్ఖండ్లో జామ్తారా ఉంది. అలాగేనండి. ఇప్పుడు జామ్తారా ఈ క్రైమ్ ఏంటంటే క్రైమ్ పర్పెట్రేట్ చేసిన తర్వాత పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా వ్యయ ప్రయాసాలకు కూడుకున్నది. మన రొటీన్ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఫిజికల్గా చేసే పనులు వదిలేసి అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేయడానికి వీలు పట్టం లేదు. దీనికి వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ స్ట్రెంథెన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కువ ఉందంటారా సైబర్ క్రైమ్ అక్కడ? అన్ని చోట్ల ఎలాగా ఉందో ఒడిశాలో కూడా అలాగే ఉందండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి పర్పెట్రేటర్ స్టేట్, అంటే స్టేటే పర్పెట్రేటర్ అని కాదు దాని అర్థం. ఏ స్టేట్ నుంచి అయితే సైబర్ క్రిమినల్స్ క్రైమ్ చేస్తున్నారు అది విక్టిమ్ స్టేట్ ఒకటి. ఓకే. ఇప్పుడు ఒడిశా హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ విక్టిమ్ స్టేట్. అవును. థ్యాంక్ఫుల్లీ అక్కడ నుంచి ఎవరు క్రైమ్ చేయట్లా. ఒడిశా అనేది ఇప్పుడు కూడా విక్టిమ్ స్టేట్ అండి అన్నిట్లో కూడా. సో విక్టిమ్ స్టేట్ అనండి. ఛత్తీస్గఢ్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, భరత్పూర్, మీకు ఇవన్నీ చాలా ప్లేసులు తెలిసే ఉంటాయి. ఇవన్నీ కూడా పర్పెట్రేటర్ స్టేట్స్. అక్యూజ్డ్ స్టేట్స్ అవి. అక్యూజ్డ్ స్టేట్స్ని అక్యూజ్డ్ అనేది స్టేట్ కాదు, క్రిమినల్స్ని. అంటే ఇక్కడ పర్పెట్రేటర్స్ ఉండే స్టేట్, అవును, ఇక్కడ విక్టిమ్స్ ఉండే స్టేట్ ఇది. అలాగేనండి. కాబట్టి మా రియాక్షన్ ఏంటి, నాట్ టు కంట్రోల్ పర్పెట్రేటర్స్, టు స్ప్రెడ్ అవేర్నెస్ సైబర్ క్రైమ్. ఏదైనా సరే దెర్ ఈజ్ నో ఫ్రీ మీల్ అండి. సైబర్ క్రైమ్ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటేనండి ఫ్రీ మీల్. మీకు అది వస్తాయి, ఇది వస్తాయి, ఆ బెనిఫిట్ వస్తుంది, ఈ బెనిఫిట్ వస్తుంది. 90% ఇవే. దీనివల్ల ఆశ కొద్దీ చేసేస్తారండి. అత్యాశ అమాయకత్వం అనుకోవచ్చు. అత్యాశ ఉన్నటువంటి అమాయకుడని కూడా అనలేము. అవును. అంటే మీరు చెప్తున్నట్టు ఇదొక సెక్టర్ అంతే. అమాయకత్వంలో ఉన్నారు, బలైపోయిన ఉన్నారు. ఇప్పుడు అందులో మీరు చెప్తున్నట్టు ఆశతో బలైన ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం అండి, బాధితులందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. నేరం చేసేవాడందరూ కూడా బిలో 10th క్లాస్ కనిపిస్తున్నారు సైబర్ క్రైమ్లో. కరెక్ట్గా చెప్పారు. అంటే మన అత్యాశ దాని ప్రధాన కారణం. అంతే కదండి, అంతే. ఓకే సార్, మీరు సర్వీస్లో ఒడిస్సాలో చాలా క్రైమ్ చూస్తుంటారు, అంటే బాడీ ఆఫెన్స్ కానీ చాలా విషయాలు. ఇటువంటి తరహా క్రైమ్ ఎక్కడ చూడలేదురా అన్నది ఏమైనా ఉందా ఇప్పటికైనా? అన్ని రకాల క్రైమ్స్ చూశానండి. ఒక వెరైటీగా ఇలాంటి క్రైమ్ జరుగుతుందా అనే టైప్ క్రైము నేనైతే చూడలేదండి. చిన్నగా ఒకసారి ఒక మర్డర్, ట్రిపుల్ మర్డర్ అని చెప్పేసి ఒకటి జరిగింది. అక్కడ రెంట్కున్నాడు. ఆ రెంట్ ఓనర్లో ఉండే ఆమెతోటే, ఆమె విడో అయితే ఆమెతోటే సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు, తర్వాత నమ్మించాడు. అలాగే ఒక 2-3 ఏళ్ళ తర్వాత చంపేసి నేపాల్కి పారిపోయాడు. సో ఇలాంటి క్రైమ్లు చూసాము, గ్యాంగ్ రేపులు చూసాము. కానీ పండా అని ఒక మోస్ట్ వాంటెడ్ ఎప్పుడు ఎదురుపట్టాడు మీకు? లేదండి. ఒడిస్సాలో పండా మర్డర్ అంటే కొంచెం ఫేమస్గా ఉండేది కదా అప్పుడు. పండా మర్డర్ అంటే పండా వాడు పనిష్మెంట్ ఇస్తే చాలా సివియర్గా ఉంటాయి. అంత ఎదురుపడలేదా? ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇక్కడ నుంచి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ నుంచి, అక్కడ బాగా సక్సెస్ చేశారు. ఇంకా మీకు అక్కడ గోల్ ఏముందంటే ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఒడిస్సాలో? అంటే ఎక్కువగా సైబర్ క్రైమ్లోని కంట్రోల్ చేద్దామనా, లేదు మీరు చెప్తున్నది ఎక్కువగా ఫోకస్ డ్రగ్ అనేది మెయిన్ కనిపిస్తుందని, దాన్ని కంట్రోల్ చేద్దామని? నాకు ఇచ్చిన పనిని సక్రమంగా చేయటం, నాకు చేతనంత మందికి సహాయం చేయడం. అంటే అలా కాకుండా ఒక మనిషికి ఒక ప్యాషన్ ఉంటుంది కదా, మీరు ఇందాక చెప్పారు డ్రగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి, నెక్స్ట్ మనకు అదే టార్గెట్ అవుతుంది.
అలా ఏం స్పెషలైజేషన్ ఏమీ లేదండి. మా కెరియర్లో డిఫరెంట్ ప్లేసెస్లో పోస్టింగ్ రావచ్చు, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వచ్చు. మనం ఏదో ఫలానా టార్గెట్ పెట్టుకొని చేసే అవసరం కానీ ఆ టైపు ఇది కానీ ఉండదు అక్కడ. మనకి ఏ అసైన్మెంట్ ఇచ్చినా సరే, ఏ పోస్టింగ్ ఇచ్చినా సరే అందులో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టి ఫోకల్ నాన్ ఫోకల్ అని ఉండదు. అలా ఏం లేదు కదండి. ఇప్పుడు నన్ను ఏదైనా క్రైమ్ బ్రాంచ్లో వేశారనుకోండి, ఇవన్నీ మీరు అన్నట్టుగా గాంజా కంట్రోల్ కానీ, ఈ మాఫియాస్ కానీ, ఇవన్నీ వీటిపైన ఫోకస్ ఉంటుంది. వేరే ఇంకో చోట వేశారనుకోండి, ఎస్టీఎఫ్లో వేశారనుకోండి, అక్కడ ఆర్గనైజ్డ్ మాఫియా పైన ఉంటుంది. ఇట్లా రకరకాల సిఏపిఎఫ్లో వేశారనుకోండి, ట్రైనింగ్ పైన ఉంటుంది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సార్, ఒరిస్సాలో పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందనుకోవచ్చా? ట్రాఫిక్ సెన్స్ అన్ని చోట్ల ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉందండి. అంటే ఇప్పుడు ఉన్నట్లా లేనట్లా మీరే ఆలోచించుకోండి. అక్కడ ఎన్ని ఉంటాయండి పర్ ఇయర్ రోడ్ యాక్సిడెంట్ డెత్స్? రోడ్ యాక్సిడెంట్ డెత్స్ చాలా ఉంటాయండి. ఇవి యాక్చువల్గా ప్రివెంటబుల్. యాక్సిడెంట్స్ ప్రివెన్షన్ అనేది ఒక్క పోలీస్ పని కాదండి. మనకి అది ఒక్క మైండ్లో ఏంటంటే ఇది పోలీస్ పని అని ఫిక్స్ అయిపోయింది కాదు. ఇక చాలా రోడ్ ఓనింగ్ ఏజెన్సీస్, రోడ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీస్, పోలీసులు, ఎడ్యుకేషన్, రైడర్స్ డిసిప్లిన్, ఒబియన్స్ టు రూల్స్, ఇవన్నీ కలిస్తే తప్ప ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయలేము. మెయిన్లీ రీజన్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. అది పోలీసులు ప్రివెంట్ చేయొచ్చు. అది మినహాయిస్తే రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ చాలా ఉన్నాయండి. రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ వల్ల కూడా ఇప్పుడు తాగి నడిపినంత మాత్రం చేత యాక్సిడెంట్ అవ్వాలని లేదు. తాగి నడిపినవాడు, మామూలు వాడు, రోడ్ ఇంజనీరింగ్ డిఫెక్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నడిపితే తాగినవాడు పడిపోయి చనిపోతాడు. కరెక్ట్. సో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తాగడం వల్ల ఎక్కువగా జరుగుతుంది. అంటే పోలీస్ అనేది ఎన్ఫోర్స్మెంట్ కానీ ఎడ్యుకేషన్ చూస్తుంది, ఇంజనీరింగ్ పోలీస్ కాదు కదా. అదే కానీ ఇక్కడ ఉన్నాయండి, ప్రతి జిల్లాలో కమిటీస్ ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కువ ఇప్పుడు మీకు కోల్కతా హైవే మీద ఎక్కువ ఉంటుంది. ప్రతి చోట యాక్సిడెంట్స్ ఉన్నాయండి. బేసికల్గా చాలా మైనింగ్ ఉన్నాయి, మైనింగ్ వెహికల్స్ ఉన్నాయి. కోల్కతా చెన్నై కారిడార్, కోల్కతా ముంబై కారిడార్ ఉంది, హైవేస్ ఉన్నాయి, కోస్టల్ కారిడార్ ఉంది. సో అన్నీ ట్రాఫిక్ ఇష్యూస్ ఈ జిల్లా ఆ జిల్లా అని లేదండి, అన్ని చోట్ల యాక్సిడెంటల్ డెత్స్ ఉన్నాయి. కానీ పబ్లిక్కి పోలీస్కి మధ్యన గ్యాప్ ఉందంటారా ఒరిస్సాలో? అన్ని చోట్ల చూడండి, మనకేంటంటే మన ఇన్హెరిటెన్స్ ఏంటంటేనండి, ఇండియాలో చాలా మిస్ట్రస్ట్ ఉంది పోలీసులు. అంటే కొన్ని స్టేట్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, దాని అది మిస్ఫైర్ అయింది కొంత. మీ దగ్గర అలాంటి ఉందా? మీరు ఎలా చెప్పినా సరే వాస్తవం మాకు కూడా తెలుస్తుంది. పోలీసులో ఉన్న బబుల్లో ఉన్నా కూడా వాస్తవాలు కూడా తెలుస్తాయి. పోలీసులని చాలా మిస్ట్రస్ట్ ఉంది జనాల్లో. మంచి చేస్తాడు అని ఎవడు అనుకోడు పోలీసులని. వాడికి ఏదో దొంగ, ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే అనుకుంటారా? ఇప్పుడు ఏదైనా పోలీస్ స్టేషన్లో పిలిచారనుకోండి, ఆ ఎస్హెచ్ఓ నంబర్ చాలామంది నమ్మలేరు. అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మనకు అన్నం తినకపోతే పోలీస్కి ఇస్తామని ఒక చెప్తుంటారండి. అది ముందు మా ఇంట్లో స్టిక్ అవుద్ది, పోలీస్ అనగానే భయం అనేది. పెద్దగా రకరకాల మనం ఈవెంట్లు చూస్తుంటాం కాబట్టి ఆ నెగిటివ్ అనేది మనకు మైండ్లో స్టిక్ అవుతుంది. అంతే, ఆ మిస్ట్రస్ట్ ఎప్పుడూ ఉంటుందండి. దాన్ని ఎలా మినిమైజ్ చేయాలి అనేది చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పోలీసులకి ఎప్పుడైనా సరే టూ మచ్ పవర్ ఉందండి పోలీసుల దగ్గర. దిస్ లాట్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ ఇన్ బిఎన్ఎస్ఎస్, ఇవన్నీ కూడా ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి, చాలా డిస్క్రిషనరీ పవర్ ఉంది. అరెస్ట్ చేయటం, లోపలేయటం అనేది ఎంత పవర్ అంటే అది కర్టైలింగ్ ఫ్రీడమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అరెస్ట్ చేయటం, సీజ్ చేయటం, రైడ్ చేయటం, చెక్ చేయడం, సర్చ్ చేయటం, దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ సూపర్ డిస్క్రిషనరీ అథారిటీస్. సార్, మా దగ్గర అంటే మా తెలుగు కొన్ని స్టేట్లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చాయంటే అరే తూరే మాట్లాడే రోజులు ఉండేవి. ఇప్పుడు క్రమేపీ తగ్గింది. మీది ఇక్కడ ఒక రిసెప్షన్ రాగానే కూర్చోబెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, ఇక్కడ కూడా అదే కల్చర్ వస్తుంది. అవునండి, ఒడిశాలో ఉండి భాష ఫస్ట్ కరెక్షన్ అయిపోయింది. అన్ని చోట్ల ఉన్నట్లే ఎప్పుడైతే ఈ మీడియా పెరిగిపోయిందో, ఎప్పుడైతే జనాల్లో లిటరసీ రేట్ పెరిగిందో, అందరూ కూడా వాళ్ళ రైట్స్ని అసర్ట్ చేయటం మొదలుపెట్టారండి. ఎవరు ఇప్పుడు తిడితే ఊరుకుండట్లా. ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా మిస్బిహేవ్ చేశారనుకోండి పోలీస్ స్టేషన్లో, అతను అక్కడితో భయపడి వెళ్ళిపోవట్లా. అతను మళ్ళీ డిఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు, ఎస్పీ దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ సమస్య సమాధానం అవ్వకపోతే సీఎం ఆఫీస్ దాకా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు ఈజీగా
ఆన్లైన్లో కూడా అవును. కంప్లైంట్లు వేయటం, పిటిషన్లు వేయటం అంతా ట్విట్టర్లో అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు. ఉన్నాయి కదండి. అందుకని ఇవన్నీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇది పాజిటివ్ అనుకోవాలి. రైట్ రైట్. సో కాబట్టి అలాంటివి తక్కువ అక్కడ కూడా. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఆస్పిరెంట్స్ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి ఎప్పుడైనా సరేనండి దీంట్లో పోలీసింగ్ అనేది మీకు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు చాలా డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. యు ఆర్ సో టూ పవర్ఫుల్, యు ఆర్ గివెన్ లాట్ ఆఫ్ అథారిటీ టు కర్టైల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎవ్రీబడి. సో అంటే అంత అథారిటీ పవరు మీ చేతిలో ఉంది అంటే దాన్ని నువ్వు మంచికే వాడాలి. నువ్వు చాలామంది జీవితాల్లో మంచి పని చేయొచ్చు. ఒకవేళ నువ్వు అనుకుంటే కంప్లీట్గా నాశనం కూడా చేయొచ్చు జీవితాలని. బట్ యూ విల్ నెవర్ గెట్ అవే విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. యూ విల్ బీ కాట్ సమ్డే. కాబట్టి ప్రజలకు మంచి చేయడానికి పోలీస్ జాబ్ కంటే మించింది ఏదీ లేదు. సాయశక్తుల దీనిలోకి వస్తే డైరెక్ట్గా చూడండి, పోలీసుల్లో కూడా మా మోటో కూడా ఎలా ఉంటుంది అంటేనండి, బాగా చదువుకున్నవాడు ఉన్నాడు, పొలిటీషియన్ ఉన్నాడు, డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, వాడికి పోలీసు సహాయమే అక్కర్లేదు. వాడు డబ్బులు పెట్టేసి అడ్వకేట్ని పెట్టుకుంటాడు, అడ్వకేట్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు, ఎఫ్ఐఆర్ చేసేసుకుంటాడు, లేకపోతే అరెస్ట్ కాకుండా ఆర్డర్ తెచ్చుకుంటాడు, అన్నీ చేసుకుంటాడు. యూ డోంట్ నీడ్ టు హెల్ప్ దెమ్. అవును. సో ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే యూ హ్యావ్ టు హెల్ప్ పూర్ పీపుల్, హెల్ప్లెస్ పీపుల్. సో అది గుర్తుపెట్టుకొని పనిచేయాలండి. మన మెయిన్ వీఆర్ హియర్ ఇన్ డెమోక్రసీ. పోలీస్ ఆర్ దేర్ టు హెల్ప్ ది హెల్ప్లెస్ పీపుల్. ఓకే. అయితే ఎవరైనా ఈ దీనిలోకి వస్తే మీకు చాలా స్కోప్ ఉంది టు మేక్ డిఫరెన్స్ ఇన్ హెల్ప్లెస్ పీపుల్స్ లైఫ్స్. సో మీరు ఈ పోలీసులోకి వస్తే ఏదో పవర్ఫుల్ వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని, లేకపోతే క్రిమినల్స్ తోటి సంబంధాలు పెట్టుకొని ఉంటారు కొంతమంది. అలా చేయటానికి రావక్కర్లేదు ఇక్కడికి, అలా బయటైనా చేసుకోవచ్చు. ఇక్కడ రావాలంటే పేదలకి సహాయం చేయగలిగితే చాలా, నీకు మనసుంటే దేర్ ఇస్ స్కై ఇస్ ది లిమిట్. అవును, టు హెల్ప్. ఏదైనా చేయొచ్చు. పేద ప్రజలకి సేవ చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు గంగాధర్ గారు. ఇక్కడ పోలీస్ అనగానే చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఆ పవర్ని ఎంత మంచి వాడితే అంత మంచి పేరు వస్తుంది. కానీ అదే పవర్ని మిస్యూజ్ చేస్తే మాత్రం ఎప్పుడో రోజు మీకు కూడా చుట్టుకునే అవకాశం ఉంటుందంటారు గంగాధర్ గారు. ఇది గంగాధర్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.